ఇన్ కేస్ ఎవరికైనా లోన్స్‌లో గానీ, డిపాజిట్స్‌లో గానీ, ఇంట్రెస్ట్ రేట్స్ గానీ, శాంక్షన్ డేట్స్, డిస్బర్స్‌మెంట్ డేట్స్, డ్యూ డేట్స్ డిఫరెన్సెస్ ఉంటే గనక ఇప్పుడే ఐడెంటిఫై చేసి అవి క్లియర్ చేపించుకోండి సార్. ఇన్ కేస్ టికెట్ రైజ్ చేసినా మేము క్లియర్ చేస్తామండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఎన్‌పిఏ రిపోర్ట్స్‌లో ఏ అండ్ బి ఇంట్రెస్ట్స్ డిఫరెన్సెస్‌గా ఉంటున్నాయంటున్నారు. ఇన్ కేస్ అన్నీ రిజాల్వ్ అయినాయి. కేస్ ఎవరికైనా ఎల్టీలో డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే కనుక మీరు ఇది చెక్ చేసుకోవాలండి. రీపేమెంట్ చార్ట్ సిస్టంలో ఎలా ఉంది, మీరు మాన్యువల్గా ఎలా రీపేమెంట్ చార్ట్ ఉంది అనేసి. ఇన్ కేస్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కనుక యాడ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. దానికి పాత్ కూడా ఇది ఇక్కడ పెట్టున్నాము. ఈ పాత్ ఏదైతే ఉందో లోన్ మాడ్యూల్లో రీపేమెంట్ చార్ట్ సెలెక్ట్ అడ్మిషన్ నెంబర్ తీసుకుంటే ఇక్కడ యాడ్ ఇన్స్టాల్మెంట్ అని ఉంటుందండి. అది మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాను. రీపేమెంట్ చార్ట్లో ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఏదైనా ఇవ్వగానే మనకి రీపేమెంట్ చార్ట్ వస్తుంది. సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ లోన్స్లో సిస్టమ్ ఆల్రెడీ మీకు ఏదైతే రీపేమెంట్ చార్ట్ ఇచ్చిందో ఇది ఉంటుందండి. దీనిలో మీకు ఏమైనా మీరు కలెక్ట్ చేసుకున్న దానికి ఆల్రెడీ ఇక్కడ చూపించేదానికి డిఫరెన్సెస్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ ఇన్స్టాల్మెంట్ ఉంది కదండి. ఇక్కడ యాడ్ ఇన్స్టాల్మెంట్ క్లిక్ చేయగానే మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, మన ఇన్స్టాల్మెంట్ డేట్ ఏంటి. ఇప్పుడు 1/3/2021 అనుకుంటే కనుక ఇక్కడ పెట్టుకుని ప్రిన్సిపల్ అమౌంట్ ఆ ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత అని క్లిక్ చేసుకుని ఇక్కడ 3 సింబల్ ఉంది కదండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్మెంట్ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఇన్స్టాల్మెంట్లో ఇక్కడ కనుక గ్రీన్ కలర్లో మార్క్ అయింది అంటే ఇక్కడ యాడ్ ఇన్స్టాల్మెంట్ నుంచి వచ్చిన ఇన్స్టాల్మెంట్ అండి. ఇన్ కేస్ మీకు ఈ కలర్లో ఉంది అనుకుంటే కనుక ఇది సిస్టమ్ జనరేటెడ్ అండి. ఇలా రీపేమెంట్ చార్ట్ అప్డేట్ చేసుకుంటే మీకు ఎన్పీ రిపోర్ట్లో కానీ ఏ ఇంట్రెస్ట్ బి ఇంట్రెస్ట్ అనేవి డిఫరెన్సెస్ ఉండవండి ఎల్టీ లోన్స్లో. మనం జనరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆల్రెడీ దీనికి ఎస్ఓపి కూడా పంపించున్నాము. ఇక్కడ కాన్ఫిగరేషన్లో లోన్స్లో పర్పస్ ప్రొడక్ట్ మ్యాపింగ్ ఉంది కదండి. ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఇక్కడ సెక్యూర్డా అన్సెక్యూర్డా లేకపోతే అగ్రీనా నాన్ అగ్రీనా అని మ్యాప్ చేసుకోవాలండి. ఈ ప్రొడక్ట్స్లో అన్ని ప్రొడక్ట్స్కి ఏదైతే ప్రొడక్ట్ తీసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్లో ఉన్న అన్ని పర్పస్ మ్యాప్ చేసుకోవాలండి. ఏదైనా ఒక్క పర్పస్ మ్యాప్ చేయడం మర్చిపోయినా మీకు ఎన్పిఏ రిపోర్ట్ జనరేట్ అవ్వదు. ఇంకొకటి అండి, ఈ ఎన్పిఏ ఇది మ్యాపింగ్ చేసుకునేటప్పుడు కొంతమందికి పర్పస్ ఒకటే పర్పస్ ఇక్కడ అదర్ ఉందనుకోండి, ఈ కిందని కూడా ఇంకో అదర్ అనేది ఉంటే కనుక దానికి కూడా మీరు ఎన్నిసార్లు సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అని సేవ్ చేసి అప్డేట్ చేసినా కానీ అది మ్యాప్ అవ్వదు. అలా ఉంటే కనుక మాకు టికెట్ రైజ్ చేయండి, మేము రిజాల్వ్ చేస్తాము. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్కి ఈ 2 టైప్స్ చేసుకుని అప్డేట్ చేసి ఈ సెలెక్ట్ బాక్స్ క్లిక్ చేసుకుని అప్డేట్ కొట్టి సేవ్ చేసుకోవాలండి. ఇది చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎన్పిఏ రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలి. అది ఈ పాయింట్ అండి. కాన్ఫిగరేషన్ ఇచ్చున్నాము, పాత్ ఏంటి అనేది, ఏం చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవుతే మీకు ఎన్పిఏ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఎన్పిఏ రిపోర్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనం సిఇఓ లాగిన్లో లోన్స్ మాడ్యూల్లో ఫస్ట్ జనరేట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆడిటర్ లాగిన్లో ఎన్పిఏ స్టేట్మెంట్ చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ జనరేట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ చెక్ చేసుకుని ఆ తర్వాత ఆడిట్ మాడ్యూల్లో చూసుకోండి. ఇంకేం ఆడిట్ మాడ్యూల్లో సిఇఓ లాగిన్లో జనరేట్ చేసింది ఆడిట్ మాడ్యూల్లో రాకపోతే కనుక ఒకసారి అప్డేట్ జనరేట్ ఎన్పిఏ డీటెయిల్స్ అని మళ్ళీ రీజనరేట్ చేయండి సార్ డీటెయిల్స్. ఇక్కడ 1/4/2024కి 31/3/2025 అండి. ఎప్పుడు ఈ డ్యూ డేట్స్ అనేవి ఇలానే చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎన్పిఏ రిపోర్ట్ అనేది రాంగ్గా చూస్ చేసుకుంటే కనుక డేట్స్ ఎన్నిసార్లు అయితే మీరు చూస్ చేసుకున్నారో అన్నిసార్లు కొత్తగా ఒక ఎర్రర్ వస్తుందండి ఎన్పిఏ రిపోర్ట్లో ఆడిట్ మాడ్యూల్లో.
పార్కింగ్ ప్రొవిజన్ అనేది క్రోర్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు డ్యూ డేట్స్ తప్పు పెట్టుకున్నా, ఇందాక చెప్పిన అగ్రి నాన్ అగ్రి సెగ్రిగేషన్స్ అనేది వన్స్ అప్డేట్ చేసేసి మళ్ళీ ఎన్పి రిపోర్ట్ జనరేట్ చేసేసి మళ్ళీ లేదు మేము సెక్యూర్డ్ పెట్టాం అన్సెక్యూర్డ్ అని చెప్పి మళ్ళీ అక్కడ మార్చేసి మళ్ళీ ఇక్కడ ఎన్పి డీటెయిల్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. దీనివల్ల ఇలా 4-5 సార్లు జనరేట్ చేయడం వల్ల మీకు ఆడిట్ మాడ్యూల్లో ప్రొవిజన్ ఆన్ పార్కింగ్ అకౌంట్స్ దగ్గర క్రోర్స్ అమౌంట్స్ కనిపిస్తుందండి. సో మీరు అగ్రి నాన్ అగ్రి మ్యాప్ చేసుకునేటప్పుడే కరెక్ట్ గా మ్యాప్ చేసుకోండి. అది మళ్ళీ ఈ ఆడిట్ అయిపోయినా నెక్స్ట్ ఆడిట్ అయిపోయినా చేంజ్ ఉండకూడదండి. ఇక్కడ రీజనరేట్ డిమాండ్ కొట్టుకుని మీరు ఎన్పిఏ రిపోర్ట్ జనరేట్ చేస్తారండి. ఈ ఎన్పిఏ రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏ ఇంట్రెస్ట్ వచ్చిందా, బి ఇంట్రెస్ట్ వచ్చిందా, ఏ ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఉందా, బి ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఉందా చెక్ చేసుకోవాలి. బిఫోర్ దట్ ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో ఇందాక చెప్పినట్టు 1/4 ప్రొడక్ట్ వైజ్ ఏదైతే లోన్స్లో కానీ డిపాజిట్స్లో కానీ మీరు ఏమైనా చేంజెస్ చేశారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ వచ్చింది అంటే మీరు డిపిఎం నుంచి రిక్వెస్ట్ చేసి చేంజెస్ చేయించుకున్నారు సార్, ఆ చేంజెస్ ఇప్పుడు ఎఫెక్ట్ అయినాయి. ఆ తర్వాత మీరు మళ్ళీ రీజనరేట్ డిమాండ్ కొట్టుకుని ఇక్కడ 1/4/2024 నుంచి 31/3/2025కి రిపోర్ట్ ఫార్మేట్ 2 అని సెలెక్ట్ చేసుకుని వ్యూ కొడతారండి. అన్ని ప్రొడక్ట్స్కి సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఇక్కడ చెక్ చేసుకుంది మాత్రమే మీకు ఎన్పిఏ రిపోర్ట్లోకి వెళ్తుందండి. ఇలా అన్ని ప్రొడక్ట్స్కి ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, రిసిప్ట్స్, పేమెంట్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ అండ్ బి ఇక్కడ కూడా కనిపిస్తుందండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో ఫస్ట్ చెక్ ఇదే. మీరు ఎన్పిఏ రిపోర్ట్లో ఏ అండ్ బి చెక్ చేసుకునే ముందు ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో ఫస్ట్ మీ బ్యాలెన్సెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, అన్ని లోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సార్. ఇలా ఫస్ట్ జనరేట్ చేసుకున్న తర్వాత ఆడిటర్ లాగిన్లో ఆడిట్ మాడ్యూల్లో ఎంటర్ప్రైజెస్లోనండి ఇక్కడ ఎన్పిఎస్ స్టేట్మెంట్ అని వస్తుంది. ఈ ఎన్పిఎస్ స్టేట్మెంట్ ఇది వరకు మనకి ఎన్ఎల్పిఎస్ వాళ్ళు వాళ్ళ ప్రొఫార్మా ప్రకారం ఇచ్చున్నారండి. మనం సిఇఓ లాగిన్లో లోన్స్ మాడ్యూల్లో ఎన్పిఏ డీటెయిల్స్ ఏదైతే జనరేట్ చేసామో అది ఓల్డ్ ఫార్మేట్. మనకి అప్డేటెడ్ ఫార్మేట్ కావాలి అంటే కనుక మనం చూసుకోవడానికి సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ మ్యాప్ చేసుకుంది, అగ్రి నాన్ అగ్రి మ్యాప్ చేసుకున్న ఎన్పిఏ రిపోర్ట్ చూసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఆడిట్ మాడ్యూల్లో ఎంటర్ప్రైజెస్ అకౌంట్స్లో ఎన్పిఏ స్టేట్మెంట్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో ప్రింట్ కొట్టగానే మనకి ఎన్పిఏ స్టేట్మెంట్ ఓపెన్ అవుతుందండి. లోన్ టైపు, లోన్ కేటగిరీ, డిస్బర్స్మెంట్ డేట్, డ్యూ డేట్, ఎన్పిఏ డేట్, స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్, D1, D2, D3, సెక్యూర్డా అన్సెక్యూర్డా అనే మ్యాపింగ్ ఏవైతే మనము కాన్ఫిగరేషన్లో పెట్టుకున్నామో పర్పస్ ప్రొడక్ట్ మ్యాపింగ్లో ఇక్కడ అవన్నీ అవే ఇక్కడ వచ్చి పాపులేట్ అవుతాయండి. అక్కడ కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రమే పాపులేట్ అయితే, లేకపోతే అంటే తప్పుగా చూపిస్తుంది. సో కరెక్ట్గానే మ్యాప్ చేసుకునేటట్టు ఎన్ష్యూర్ చేసుకోండి. కేస్ ఎన్పిఏ రిపోర్ట్ అనేది తప్పుగా జనరేట్ చేస్తే ఇక్కడ ప్రొవిజన్ ఆన్ పార్కింగ్ అకౌంట్ ఉంది కదండి, ఇక్కడ క్రోర్స్ లో కనిపిస్తుంది. ఇది ఒక ఇష్యూ. సో కరెక్ట్గా ఎన్పిఏ రిపోర్ట్ అనేది డ్యూ డేట్ ఫ్రమ్ అంటే స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ 1/4/2024 నుంచి 31/3/2025 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ అండి. ఇది అయిపోయిన తర్వాత ఆడిట్ లాగిన్లోనే ఇక్కడ మనకి మాడ్యూల్ ఉంది కదండి, ఆడిట్ మాడ్యూల్. దీనిలో ఓచర్ వెరిఫికేషన్ ఇక్కడ ఇయర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటారు. 2024-25 సెలెక్ట్ చేసుకుని వ్యూ చేయగానే ఇక్కడ మనకి ఫినాన్షియల్ ఇయర్లో సంబంధించిన
ఏప్రిల్ టు మార్చ్ వోచర్స్ అన్ని కనిపిస్తాయండి. ఈ వోచర్స్ లో డే వైజ్ మనకి కనిపిస్తాయి ఇక్కడ రికార్డింగ్ డేట్. నేను ఏప్రిల్ ఓపెన్ చేయగానే ఏప్రిల్ కి సంబంధించిన డేట్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అయినాయండి. ఇక్కడ 2/4/2024 చూసుకుంటే దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, రిసిప్ట్స్, పేమెంట్స్, ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎంత, ఓచర్స్, డే బుక్, క్లిక్, ఇది ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ చేసి ఉన్నారు. సో కొంతమంది అక్కడక్కడ బ్లాంక్స్ పెట్టి వదిలేస్తున్నారండి. మీరు ఏమైనా బ్లాంక్స్ పెట్టి అంటే ఈ ఏప్రిల్లో మీకు ఈ రోజులో ఏదో ఒక డౌట్ ఉంది అనుకుంటే కనుక దానికి డిఫెక్ట్స్ రాసుకోండి. డిఫెక్ట్స్ రాసుకున్న తర్వాత ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ లో ఆడిట్ డిఫెక్ట్స్ ఉన్నాయి కదండి. ఆడిట్ డిఫెక్ట్స్ లో మీరు రాసుకున్న డిఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆడిట్ డిఫెక్ట్ షీట్ ఓపెన్ చేసినా మీరు ఏదైతే డిఫెక్ట్స్ రాస్తున్నారో అక్కడ కనిపిస్తుంది. లేకపోతే కనుక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఏ మంత్ లో మనం ఏ ఓచర్ మిస్ అయ్యింది అనేది వెతుక్కోవాల్సి వస్తుంది. డిఫెక్ట్స్ రాసేసుకుంటే ఈ రోజున మనం ఇంకా ఈ ఓచర్ వెరిఫై చేయలేదు, సో ఇది నాకు డౌట్ ఉంది అని ఇక్కడ చూడండి. ఇక్కడ 2 వీళ్ళకి ఓచర్స్ టాలీ అవ్వలేదు, రిమార్క్స్ రాసుకున్నారు. సో ఇక్కడ ఇలా రాసుకుంటే మనం ఎక్కడ ఏది మర్చిపోయాము, ఇంకా ఏది మనం వెరిఫై చేయాలి అని కన్ఫ్యూజన్ ఉండదండి. డే బుక్, ఆ రోజు డే బుక్ చూడాలంటే డే బుక్ క్లిక్ చేస్తాము. ఓచర్ వెరిఫై చేసుకోవాలంటే వెరిఫికేషన్ ఓచర్ క్లిక్ ఇక్కడ చేస్తామండి. ఇక్కడ వెరిఫైడ్ అయిపోయినాయి. మనం రిమార్క్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఓచర్ వెరిఫికేషన్ కి వెళ్తుందండి. ఇన్ కేస్ ఈ ఓచర్ ఇవన్నీ వెరిఫై అయిపోయినాయి, ఓచర్ వెరిఫై అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ డిఫెక్ట్ ఏం రావట్లేదండి. ఇన్ కేస్ ఈ ఓచర్ వెరిఫికేషన్ అవ్వలేదు, ఏదైనా డిఫెక్ట్ రాసుకోవాలి అంటే కనుక ఇక్కడ డిఫెక్ట్ అని వస్తుంది. ఇక్కడ మీరు డిఫెక్ట్ రాసిన వెంటనే మీకు డిఫెక్ట్ షీట్ లోకి పాపులేట్ అవుతుందండి. ఇదొక అబ్జర్వేషన్ అండి. ఈ డిఫెక్ట్ షీట్ రాసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది మీకు. అలా డే వైజ్ 1/4/2024 నుంచి 31/3/2025 వరకు కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మీకు ఏమైనా ఓచర్స్ మిస్ అయ్యినాయి, ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలి, ఆ డేట్లో ఏదైనా ఓచర్ మాడ్యూల్స్ లో కానీ ఆర్ అదర్ ట్రాన్స్ఫర్స్ లో కానీ ఓచర్స్ మిస్ అయినాయి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఆడిట్ లోనే డే ఎండ్ కంప్లీట్ అయిపోతే అదర్ ట్రాన్స్ఫర్ ఉందండి. ఈ అదర్ ట్రాన్స్ఫర్ లో ఓచర్ వేసుకోవచ్చు. ఏది 31/3/2025 కి. అది కూడా ఎఫ్ఏఎస్ ఓచర్సే, అంటే ఒక లెడ్జర్ నుంచి ఇంకొక లెడ్జర్ కి. ఏదైతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనకి జనరల్ లెడ్జర్స్ కానీ కనిపిస్తున్నాయో వాటికి మాత్రమే మనం ఓచర్స్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ మాడ్యూల్స్ లో ఏదైనా మెంబర్షిప్ లో కానీ, లోన్స్ లో కానీ, డిపాజిట్స్ లో కానీ ఏమైనా ఓచర్స్ మిస్ చేసుకున్నారు అంటే కనుక బారోయింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, అది డే ఓపెన్ చేసుకుని మాత్రమే చేసుకోవాలండి. దానికి రిక్వెస్ట్ పెడితే DCO పర్మిషన్తో మేము టికెట్ రైజ్ చేస్తాం, అంటే డే ఓపెన్ చేపిస్తాము. ఇంకా మా అబ్జర్వేషన్ అంటే డే ఓపెన్ చేసేటప్పుడు రిమార్క్స్ లెటర్ అయితే పంపిస్తున్నారు కానీ ఆ లెటర్లో వచ్చే రిమార్క్స్ వచ్చేసి అది వ్యాలిడ్గా అనిపించట్లేదు. ఆడిట్ పర్ డే అని పెట్టేస్తున్నారు. ఏంటి ఇష్యూ అనేది మాకు తెలియట్లేదండి. మీరు ఇష్యూ పెట్టేటప్పుడు మాకు ఈ వోచర్లో ఈ డేట్లో మాకు ఇలా రావాలి, కొంచెం ఇష్యూ ఉంది, ఏదైతే మీ ఇష్యూని డిస్క్రైబ్ చేస్తూ మాకు పెడితే మేము డే ఓపెన్స్ చేపిస్తామండి. ఇష్యూ కూడా మాకు ఎక్సెల్ ఫార్మాట్లో కానీ మీకు ఏంటి ఇష్యూ, డిలీషన్స్ కావాలంటే డిలీషన్ రిక్వెస్ట్ అటాచ్ చేస్తూ మాకు పంపిస్తే మేము దాన్ని బేస్ చేసుకుని NLPSని రిక్వెస్ట్ చేస్తాము. ఇలా అంటే క్లారిటీ లేకుండా ఆడిట్ పర్పస్ అని పెట్టేస్తుంటే NLPS వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. టికెట్ ఇన్వాలిడ్ అవుతుందండి. సో టికెట్ పెట్టేటప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ కరెక్ట్గా మీరు ఏ పర్పస్ మీద డే ఓపెన్ చేపించుకుంటున్నారు అనేది క్లారిటీగా అక్కడ మెన్షన్ చేస్తే మీకు డే ఓపెన్ అవుతుంది. ఇష్యూ వైజ్ వెళ్ళండి సార్. కరెక్ట్గా ఏ ఇష్యూ అయితే మీకు ఇబ్బంది పెడుతుందో ఆ ఇష్యూని మాత్రం మెన్షన్ చేసి టికెట్ రేజ్ చేయగలిగితే మేమైనా అక్కడ పైకి NLPS పైన వెంటనే రిజాల్వ్ చేయగలరు. వీళ్ళు చూసుకుని వాళ్ళు చేసి మనం పంపించి డిలే అయిపోతుంది.
దానివల్ల మనకే ప్రాసెస్ డిలే అవుతుంది కాబట్టి కొంచెం చెక్ చేసుకొని పంపించండి సార్ ప్లీజ్. అదర్ ట్రాన్స్ఫర్ లోనే కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏదైనా ప్రొవిజన్ పెట్టాలనుకుంటే అది కూడా పెట్టుకొని, కొంతమంది ఇది పెట్టుకోవాలని మర్చిపోతున్నారు, అది అందుకని ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఓచర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ ఓచర్స్ మన కరెక్ట్గా అడ్జస్ట్మెంట్స్ ఎంట్రీ వేసుకున్నారా లేదా అనేది అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రొవిజనల్ ఎంట్రీస్కి వెళ్ళాలండి. అంటే ఇక్కడ వెరిఫికేషన్లో ఇన్ కేస్ ఏదైనా డే కానీ ఏదైనా మంత్ కానీ కంప్లీట్ అవ్వకపోతే ఇక్కడ బ్లూ కలర్లో ఉండదండి, అదే రెడ్ కలర్లో ఉంటుందండి. ఇది రెడ్గా ఉంది అంటే కనుక ఇంకా అది మా మంత్ కంప్లీట్ అవ్వలేనట్టు. ఇంకా కొన్ని ఓచర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ 24-25 అనేది కూడా ఇంకా బ్లూ అవ్వలేదండి. ఈ వోచర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్లో ఒక డిఫరెన్స్తో ఒకటి రిపోర్ట్ జనరేట్ చేసాం కదండి, ఎఫ్ఏఎస్లో రిపోర్ట్స్లో మాడ్యూల్ అండ్ ఎఫ్ఏఎస్లో ఇక్కడ డిఫరెన్స్తో స్టార్టింగ్లో రన్ చేసాము. ఇప్పుడు ఆల్ పెట్టుకుని అన్ని మాడ్యూల్స్కి అన్ని ప్రొడక్ట్స్కి 31/3/2025కి మనం రన్ చేయాలండి. బిఫోర్ ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసే ముందే ఇది సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి, అంటే జనరేట్ చేసామా లేదా అనేది. ఇన్ కేస్ మీకు అన్ని 0 డిఫరెన్సెస్లో ఉన్నా సరే మీరు ఆల్తో మీరు వోచర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ రన్ చేయాలండి. ఈ రిపోర్ట్ రన్ చేయకపోతే కనుక ఇక్కడ ఆడిట్లో ఇక్కడ వోచర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ వ్యూ కొడతారు కదండి, వ్యూ కొడితే ఇక్కడ నెక్స్ట్ కొట్టేటప్పుడు ఆ నెక్స్ట్కి వెళ్ళదండి. ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకుంటారో ఇక్కడ మీకు పాపప్ ఒకటి వస్తుంది. ఇక్కడ రాకపోయినా మీరు నెక్స్ట్ కొట్టినప్పుడు ఫినిష్ అనేది ఒకటి వస్తుంది కదండి మనకి ఇక్కడ 11th పాయింట్ దగ్గర, అక్కడ అయినా సరే మీకు ఎలో చేయదు, బ్యాక్ త్రో చేసేస్తూ ఉంటుంది. సో ఆల్తో ఒకసారి అన్ని రిపోర్ట్స్ జనరేట్ చేసుకున్నామా లేదని ఇది ఎన్ష్యూర్ చేసుకోండి. ఇంకొకటి, ఇలా మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎంటర్ప్రైజ్ అకౌంట్స్లో మనకి ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఎంటర్ప్రైజెస్లో అన్ని మాడ్యూల్స్ కనిపించట్లేదండి, అన్ని షెడ్యూల్స్ అన్ని ఎనెక్సర్స్. ఇన్ కేస్ ఎవరికైనా కనిపించట్లేదు అంటే కనుక మాకు టికెట్ రైజ్ చేయండి సార్, అది రిజాల్వ్ చేస్తాము. లోన్స్లో ఎన్పిఏ రిపోర్ట్ జనరేట్ చేసాం కదండి, ఇప్పుడు అదే మాడ్యూల్లో ఎన్పిఏ స్టేట్మెంట్ ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రొవిజన్స్ వేయడం స్టార్ట్ చేయాలి. ఎన్పిఏ స్టేట్మెంట్ ఓపెన్ చేశాను. లోన్స్కి డిపాజిట్స్కి సిస్టమ్ పెట్టుకుంటుందండి రేషియో అనాలిసిస్ మనం రిపోర్ట్ జనరేట్ చేయగానే. ఈ రేషియో అనాలిసిస్ రిపోర్ట్ జనరేట్ చేయకముందు మనం ఎన్పిఏ స్టేట్మెంట్ ఓపెన్ చేసి ఉండాలండి. ఓపెన్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే రేషియో అనాలిసిస్ రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన ప్రొవిజనల్ ఎంట్రీస్ లోన్స్కి డిపాజిట్స్కి పడుతుందండి. ఆల్రెడీ ఇందాక ఎన్పిఏ స్టేట్మెంట్ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వోచర్ వేస్తున్నాను అంటే కనుక ఈ ప్రొవిజనల్ ఎంట్రీస్ ఏదైనా సరే ఇక్కడ ఆడిట్ లాగిన్లో కానీ సిఇఓ లాగిన్లో కానీ పారామీటర్ అనేది ఒకటి ఉంది. ఆ పారామీటర్ డ్యూరింగ్ ఆడిట్ పీరియడ్ ప్రిపేర్ ప్రొవిజనల్ ఎంట్రీస్ ఆటోమేటికల్లీ, ఇది ఎస్ పెట్టుకోవాలండి. ఓన్లీ ప్రొవిజన్స్ వేసుకునేటప్పుడు మాత్రమే. ఒకటి ప్రొవిజన్ వేసేసారు నేను ఓన్లీ చెకింగ్ చేసుకుంటున్నాను అంటే కనుక మళ్ళీ ఇది నోగా మార్క్ చేసుకోవాలి. మీరు కంటిన్యూస్గా ఓన్లీ ప్రొవిజన్సే వేస్తున్నారు అనుకుంటే కనుక ఇది ఎస్లో పెట్టుకోవచ్చు. ఒక ప్రొవిజనల్ ఎంట్రీ వేసేసారు, అది మళ్ళీ ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నారంటే ప్రింట్ తీసుకోండి సార్. ఒక ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసిన తర్వాత మళ్ళీ అదే ఎస్లో ఉన్నప్పుడే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు వాల్యూస్ అన్ని జీరోస్ అయిపోతాయి.
ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఆడిటర్స్ ఎక్స్ప్రెస్ చేసేది అదే అండి. మేము ప్రొవిజన్స్ వేసేసాము. అయినా మళ్ళీ వెళ్లి చూస్తే అది బ్లాంక్ గా కనిపిస్తుంది, వాల్యూస్ కనిపించట్లేదు. ఎందుకంటే మీరు ప్రొవిజన్ ఎంట్రీ వేశారు ఎస్ పెట్టుకుని. మళ్ళీ ఎస్లో ఉండగానే మళ్ళీ అదే స్క్రీన్ ఓపెన్ చేస్తున్నారు. సో అది రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ మీకు బ్లాంక్ పేజ్ చూపిస్తుందండి. మళ్ళీ మీరు ప్రొవిజన్ ఎంట్రీస్ వేయాల్సి వస్తుంది. సో మీరు ప్రొవిజన్ ఎంట్రీ వేసేసారు అనుకుంటే కనుక ఎస్ పెట్టుకుని వేస్తారు. మళ్ళీ అది నోగా పెట్టుకుని ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూడండి, ఆ వాల్యూస్ అలానే ఉంటాయి. ఎన్పిఏ స్టేట్మెంట్ జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు స్టార్ట్ చేస్తారండి ప్రొవిజనల్ ఎంట్రీస్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ప్రొవిజనల్ ఎంట్రీస్ ఏమైనా వేసేసారు అనుకుంటే కనుక అవి డిలీషన్స్ కోసం టికెట్ రైజ్ చేయండి, డూప్లికేషన్స్ ఏం రాకుండా. మీరు అదర్ ట్రాన్స్ఫర్స్ లో కానీ ఇంకా ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే కనుక మీకు ఈ ఆడిట్ పీరియడ్ లోకి ఎఫెక్ట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ మనకు కొత్త ఒక ఆప్షన్ ఇచ్చారండి. అప్లికేషన్ సెట్టింగ్స్ లో అప్డేట్ రిపోర్ట్ బ్యాలెన్సెస్. ఇక్కడ అప్డేట్ రిపోర్ట్ బ్యాలెన్సెస్ కొట్టిన తర్వాత మాత్రమే అదర్ ట్రాన్స్ఫర్ లో వేసిన ట్రాన్సాక్షన్స్ కానీ తర్వాత డే ఓపెన్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ కానీ అవన్నీ ఇక్కడ మనకి అప్డేట్ అవుతుందండి. డే ఓపెన్ చేసుకుంటే కనుక డే ఎండ్ చేసిస్తే పర్లేదు, అది అప్డేట్ అయిపోతుంది. కానీ అదర్ ట్రాన్స్ఫర్స్ లో వేసుకున్న ట్రాన్సాక్షన్స్ మీకు ఈ ఆడిట్ పీరియడ్ కి 24-25కి ఎఫెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ అప్డేట్ కొట్టుకోవాలండి. మనం ఎవ్రీ టైం ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసిన తర్వాత ఇది అప్డేట్ చేసుకోవాలి. ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి ఆ రెస్పెక్టివ్ షెడ్యూల్స్ లో మనకి అప్డేటెడ్ డీటెయిల్స్ కనిపిస్తాయండి. ఇంకొకటి సార్, అదర్ ట్రాన్స్ఫర్ లో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్ వేసి ఉంటే గనక సిఇఓ లాగిన్ లో వేస్తారు, అదర్ లేకపోతే ఆడిటర్ లాగిన్ లో వేసిన అదర్ ట్రాన్స్ఫర్ లో అది సిఇఓలో ఎఫ్ఏఎస్ లో పాస్ వౌచర్ లో కనిపిస్తుంది. అది పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు డే 31/3/2025కి ఎఫెక్ట్ అవుతుంది. అది పాస్ చేసుకుని తర్వాత ఇక్కడ అప్డేట్ బ్యాలెన్సెస్ కొడతారు. ఇది ఎంతో టైం పడుతుంది? 2 minutes అంతే, లెస్ దెన్ 2 minutes. ఆ తర్వాత మీరు బీడీఆర్ ఉంటుంది కదండి మనకి, ఇన్ కేస్ ఎవరికైనా ప్రీవియస్ ఇయర్ బ్యాడ్ డెప్స్ రిజర్వ్స్ ఉంటే కనుక మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో రాంగ్ గా మ్యాప్ చేసుకుంటే కనుక అది తప్పుగా మనకి కనిపించదండి అప్లికేషన్ సెట్టింగ్స్ లో. ఇక్కడ ఎఫ్ఏఎస్ లో బీడీఆర్ కాన్ఫిగరేషన్ లో ఎఫ్ఏఎస్ లో బీడీఆర్ అకౌంట్ మ్యాపింగ్ అని కొత్తగా మీకు బ్యాడ్ డెప్ట్ రిజర్వ్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇక్కడ పారామీటర్స్ సెలెక్ట్ అనగానే ఇక్కడ మీకు సెలెక్ట్ వస్తుంది. కానీ ఈ ప్యాక్ వాళ్ళు రాంగ్ గా క్రియేట్ చేసుకున్నారండి, అందుకని ఇక్కడ కనిపించట్లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కొంతమంది రాంగ్ గా పెట్టుకున్నారు మ్యాపింగ్ అనేది. నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి. కొంతమంది రిస్క్ ఫండ్ అని పెట్టుకున్నారు, కొంతమంది వచ్చేసి బ్యాడ్ రిజర్వ్స్ అని పెట్టుకున్నారు. మనకి రిస్క్ ఫండ్ లో బ్యాడ్ డెప్ట్ రిజర్వ్స్ లో ఉంటుందండి, కానీ ఇక్కడ ఏం మ్యాప్ చేసుకోలేదు. ఇది రిజర్వ్ ఫండ్ లో మ్యాప్ చేసుకున్నారండి, అందుకని వీళ్ళకి కనిపించట్లేదు. ఇది ఈ అకౌంట్ అనేది ఈ అకౌంట్ మ్యాపింగ్ కరెక్ట్ గా జరిగితే మీకు ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎఫ్ఐఎస్ లో బ్యాడ్ రిప్స్ కనిపిస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకుంటే మాత్రమే అది షెడ్యూల్లోకి 14లోకి మీకు ఎఫెక్ట్ అవుతుందండి. ఇక్కడ పాత్ కూడా ఇచ్చున్నాం నావిగేషన్. ఇన్ కేస్ మీరు తప్పుగా పెట్టుకుంటే గనక మాకు టికెట్ రైజ్ చేస్తే టికెట్ కూడా మీరు ఓల్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో అంటే మీరు ఓల్డ్ ఆడిట్ రిపోర్ట్ లో ఎక్కడ మ్యాప్ చేసుకున్నారు అనేది మాకు స్క్రీన్ షాట్ కానీ ఫోటో కాపీ కానీ ఏమైనా పెడితే టికెట్ లో మేము రిజాల్వ్ చేస్తామండి. NLPS పంపించి మేము రిజాల్వ్ చేస్తాము. కొంతమంది అసలు
వెరిఫికేషనే కంప్లీట్ అవ్వకుండా కొంతమంది ప్రొవిజనల్ ఎంట్రీస్ వేయడానికి ట్రై చేశారండి. ఇన్ కేస్ అలాంటి ప్రొవిజనల్ ఎంట్రీస్ ఏమైనా ఉంటే కొంచెం డిలీట్ చేయించుకోండి. డే బుక్ 31/3/2025కి అవి ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఈ పాయింట్ ఆల్రెడీ చూసాము. ప్రొవిజనల్ ఎంట్రీస్ ఏవైనా వేసుకోవాలి అంటే గనక ఎఫ్ఏఎస్లో పారామీటర్లో సెలెక్ట్ పారామీటర్లో మీరు ఎస్ పెట్టుకోవాలి. డ్యూరింగ్ ఆడిట్ పీరియడ్ డ్యూరింగ్ ఆడిట్ ప్రిపేర్ ప్రొవిజనల్ ఎంట్రీస్ ఆటోమేటికల్ అని. ఆ తర్వాత మాత్రమే మీరు ప్రొవిజనల్ ఎంట్రీస్ ఎంటర్ చేసుకుంటా వెళ్ళాలి. సార్ ఇది ఎస్ పెట్టుకునేది కొంచెం క్లారిటీగా చెక్ చేసుకుని, అంటే మీరు ప్రొవిజనల్ ఎంట్రీస్ వేస్తుంటే మాత్రమే ఎస్ పెట్టాలి. మీరు ప్రొవిజనల్ ఎంట్రీస్ వేయకుండా రిపోర్ట్స్ ఓన్లీ వ్యూ చేస్తున్నారు అంటే ఎస్ అవసరం లేదండి. మీరు ఎస్ పెట్టుకుంటే కనుక వ్యూకి కూడా మీరు ఎస్ పెట్టుకుంటే ఆల్రెడీ ఎంటర్ చేసినవి రీసెట్ అయిపోయి మీకు జీరోస్ కనిపిస్తాయి. సార్ అర్థమైంది కదా, ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసేటప్పుడు మాత్రమే ఎస్ పెట్టుకోవాలి. మీరు ఏదైనా వ్యూ పర్పస్ గా అట్లా చూసుకుంటే ఎస్ పెట్టుకోవద్దండి, నో చేసుకోండి. లేదనుకుంటే జీరోలో వచ్చేస్తున్నాయి. ఇక్కడ చాలా ప్యాక్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆడిట్ ట్యాగప్ చేసామో వాటిల్లో కూడా వస్తున్నాయి. అందుకనే ఓన్లీ మీరు ప్రొవిజనల్ ఎంట్రీస్ ఎట్ ద టైం వేసే టైంలో మాత్రమే ఎస్ పెట్టండి, మిగతా టైంలో ఎస్ పెట్టొద్దు. సార్ ప్రొవిజనల్ ఎంట్రీస్ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ప్రొవిజనల్ ఎంట్రీస్ వేయాలి. అంటే ఫస్ట్ ఏది వేయాలి, తర్వాత ఏది వేయాలి అంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్లకుండా అక్కడక్కడ ప్రొవిజనల్ వేసేస్తున్నారు. ఫస్ట్ ప్రొవిజనల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్పిఐ రిపోర్ట్ జనరేట్ చేసుకున్న తర్వాత మనం రేషియో అనాలిసిస్ తీసుకుంటాం. రేషియో అనాలిసిస్ కూడా 1/4/2024 నుంచి 31/3/2025కి క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వ్యూ చేసిన వెంటనే మనకి కనిపిస్తుంది అండి, ఒక రిపోర్ట్ కనిపిస్తుంది. అది జనరేట్ అవ్వగానే ఆల్రెడీ సిస్టమే లోన్స్కి డిపాజిట్స్కి ఇంట్రెస్ట్ ప్రొవిజన్స్ పెట్టేసుకుంటుందండి. మీకు అవి చూడాలి అంటే కనుక ఇంట్రెస్ట్ పేయబుల్ అంటే డిపాజిట్స్కి బారోయింగ్స్కి ఏటీఏ జనరేట్ చేస్తే మీకు డిపాజిట్స్ కనిపిస్తుందండి ఆ రిపోర్ట్ జనరేట్ చేయగానే. మనం ఏటీఏ చేసేటప్పుడు ఆర్మెమో ప్రకారం మనం బారోయింగ్స్ డిపాజిట్ అంటే బారోయింగ్స్ అదర్ ఇన్స్టిట్యూట్లో కానీ డిసిసిబిలో కానీ ఏదైతే ఆర్మెమో ఇచ్చున్నారో ఆ ఆర్మెమో ప్రకారం మీరు అక్కడ ఇంట్రెస్ట్ ఎంటర్ చేయాలండి. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు పోస్టింగ్ చేసేసారు అనుకుంటే ఇంట్రెస్ట్ అనేది ఆల్రెడీ ప్రిన్సిపల్కి యాడ్ అయిపోయింది, మీకు ఇంట్రెస్ట్ ప్రొవిజన్ పెట్టడానికి ఏం లేదు అంటే కనుక జీరో పెట్టుకుంటారు. అలా ఏటీఏకి మీరు రన్ చేస్తారండి. అండ్ 16A మీకు ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా ఇంట్రెస్ట్ ప్రొవిజన్ పెట్టాలి అనుకుంటే కనుక ఆర్మెమో ప్రకారం డిసిసిబిలో కానీ అదర్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎంతైతే మీకు ఇంట్రెస్ట్ రిసీబుల్ రావాలి అనుకుంటున్నారో అంత పెట్టి మీరు ఎంటర్ చేస్తారండి. నేను ఒకసారి చూపిస్తాను. ఈ స్క్రీన్లో 1/4/2024 నుంచి 31/3/2025కి ఆర్మేమో ప్రకారం మీకు ఆర్మేమో ప్రకారం ఒక 10 లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అక్రూవల్ అనుకుంటే 1 లక్ష రూపాయలు వేస్తారండి. సేవ్ కొట్టగానే ఇక్కడ ఇది వేసేటప్పుడు కూడా మీరు ఎన్షూర్ చేసుకోవాలి ఎవ్రీ టైం మనం ప్రొవిజన్ వేస్తున్నామంటే పారామీటర్ ఎస్ ఉందా లేదా అని చెప్పేసి ఎస్ అని పెట్టుకుని మాత్రమే ప్రొవిజన్ వేయాలండి. ఈ ప్రొవిజన్ వేయగానే ఇక్కడ బారోయింగ్స్కి మనకి డిపాజిట్స్కి ఈ రెండిటికి సంబంధించిన ప్రొవిజన్ మనకి కనిపిస్తుందండి. నేను వెయ్యట్లేదు, ఇది లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి. తర్వాత 16A కూడా అంతేనండి, సేమ్. ఇది లోన్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి. లోన్స్కి ఆల్రెడీ అనాలిసిస్ రిపోర్ట్ మీరు రేషియో అనాలిసిస్ రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడే మీకు ప్రొవిజన్ పడుతుంది. మీరు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే మీకు లోన్స్కి సంబంధించింది ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన రిపోర్ట్ మీకు డౌన్లోడ్ అవుతుందండి. ఇది కూడా 1/4/2024 నుంచి 31/3/2025కి ఎంతైతే ఆర్మెమో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రొవిజన్ పెట్టగానే మీకు లోన్స్ కి అడ్వాన్సెస్ కి సంబంధించిన రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుందండి. అలా 80 అండ్ 16A కంప్లీట్ అయిపోయిన తర్వాత అదర్ అసెట్స్, సన్రీ డెటార్స్, అదర్ అసెట్స్ కూడా ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయండి. ఇవి సిస్టమ్ జనరేటెడ్. దీనికి మీరు ప్రొవిజన్ ఏం పెట్టవసరం లేదు. ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తాయో ప్రొవిజన్ అమౌంట్ ఎంటర్ చేయడానికి వాటికి మాత్రమే మీరు ప్రొవిజన్ పెట్టుకోవాలండి. ఇలా అదర్ అసెట్స్ లో ఉన్న వాటికి ప్లస్ సన్రీ డెటార్స్ ఇక్కడ సన్రీ డేటాస్ లో కూడా డ్యూ ఫ్రమ్ 1 year, డ్యూ బిలో 3 years, అబోవ్ 3 years ఇలా ఏవైతే సన్రీ డేటాస్ లో ఉన్నాయో వీటన్నిటికీ మీరు అమౌంట్ పిక్ చేసుకుని రిమార్క్స్ ఏమైనా ఆర్ ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చండి. ఎవ్రీ టైము మీరు సార్ ప్రొవిజనల్ ఎంట్రీస్ అనేది మీరు ఎంటర్ చేయాల్సింది ఆడిటర్ లాగిన్లోనండి. నేను ఓన్లీ మీకు వ్యూ కోసం చూపిస్తున్నాను ఇది. సన్రీ డేటాస్ ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత 16B, 17 అండి, అది కూడా క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. తర్వాత 10A, ఎవ్రీ టైము మీరు ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసేసిన తర్వాత దాని రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి కదండి. ఇప్పుడు 10Aలో వేస్తే 10లో కనిపిస్తాయి. అవి కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేది ఎవ్రీ షెడ్యూల్, ఎవ్రీ ఎగ్జర్ చెక్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ప్రొవిజన్ వేసుకుంటారు. అది ఎక్కడెక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలో ఆ రిపోర్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, కరెక్ట్గా అయిందా లేదా. ఒక ప్రొసీజర్లో వెళ్తే కరెక్ట్గా అవుతుందండి. అక్కడ స్టార్టింగ్ వేయాల్సింది లాస్ట్లో రన్ చేయాల్సింది ఫస్ట్లో రన్ చేస్తే మీకు అన్ని తప్పు ఫిగర్స్ కనిపిస్తాయండి. ఇక్కడ బుక్ వాల్యూ ఎంటర్ చేస్తారండి. ఈ బుక్ వాల్యూ కూడా ప్రెసెంట్ ప్రీవియస్ ఇయర్ పర్చేజ్ అయితే కనుక బుక్ వాల్యూ ఎంటర్ చేస్తారు. డిప్రిషియేషన్ పర్సంటేజ్ ఎంటర్ చేస్తారు. ఓపెనింగ్ డిప్రిసియేషన్ ఎంటర్ చేస్తారు. ఈ రిమైనింగ్ కాలమ్స్ అన్ని సిస్టమే మీకు తీసుకుంటుందండి. కరెంట్ ఇయర్ పర్చేసెస్ కి బుక్ వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ 0 పెడతారండి. ప్రీవియస్ ఇయర్ కనుక ఉంటే బుక్ వాల్యూస్ ఎంటర్ చేయాలి. డిప్రిసియేషన్, ఓపెనింగ్ డిప్రిసియేషన్, ఈ 3 మాత్రమే మీరు ఎంటర్ చేస్తారు. రిమైనింగ్ అన్ని సిస్టమ్ జనరేటెడ్ అండి. మీరు ఏం చేయవసరం లేదు. మీరు ఏం చేసుకోవాలంటే ఓన్లీ మేము కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత వ్యూ పోస్ట్ కొడతారు. పోస్ట్ కొట్టిన తర్వాత ప్రింట్ తీసుకోండి. మళ్ళీ చూడాలి అనుకుంటే గనక మీరు క్లోజ్ చేసేస్తారు. ఎంటర్ప్రైజెస్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్లో అది పారామీటర్ అనేది నో ఉందా, ఎస్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకుని మాత్రమే వ్యూ చేయండి. ఇది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అక్కడ ఎస్ అని ఉంటుంది, మళ్ళీ 10A ఓపెన్ చేస్తున్నారు, 31/3/2025 సెలెక్ట్ చేసుకుంటున్నారు, వ్యూ కొడుతున్నారు.
అక్కడ పారామీటర్ లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ వాల్యూస్ అన్ని జీరోలో కనిపిస్తాయండి. మీరు సేవ్ చేసింది కనిపించదు. ఇప్పుడు అందరూ ఎక్స్ప్రెస్ చేసే ఇష్యూనే ఇదండి. పారామీటర్ నో పెట్టుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మీరు ఎంటర్ చేసింది వ్యూ చేసుకోండి సార్. ఇన్వెస్ట్మెంట్స్ అండి, షెడ్యూల్ 11. ఇది కూడా రెస్పెక్ట్ టు రిజర్వ్ ఫండ్స్ కి కానీ రెస్పెక్ట్ టు అకౌంట్స్ కి ఎంతైతే మీరు ప్రొవిజన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రొవిజన్ పెట్టుకుని దీనికి కూడా మీరు పోస్ట్ చేస్తారండి. అలా 3B ప్రాఫిట్ అండ్ లాస్ 8 ఇవన్నీ చెక్ చేసుకోవాలి సార్. 3Bకి 8 ఎనెక్సర్ 8 మీకు అప్రోప్రియేషన్ ఏదైనా జరిగింది అనుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అప్రోప్రియేషన్ జరిగింది అంటే అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్లో 31/3/2025కి ఎంత పర్సెంటేజ్ మీరు అప్రోప్రియేట్ చేశారో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంటుంది పర్సెంటేజెస్. ఆ పర్సెంటేజెస్ ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే మీ అప్రోప్రియేషన్ బేస్ చేసుకుని అక్కడ పర్సెంటేజ్ ఇచ్చి ప్రిపేర్ పోస్ట్ అని కొట్టగానే మీకు ఈ రిపోర్ట్ జనరేట్ అవుతుందండి. దీని బేస్ చేసుకునే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అప్రోప్రియేషన్ అనేది జరుగుతుంది అండ్ బ్యాలెన్స్ షీట్లో కూడా మీకు కనిపిస్తుందండి. ఇంకొకటి, ఒక రిపోర్ట్ మనం ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక రిపోర్ట్ అప్రోప్రియేషన్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది కదండి. అది ఓపెన్ చేసి దాన్ని వేసిన తర్వాత మీరు ఇంకొక రిపోర్ట్ వ్యూకైనా వెళ్ళండి సార్. ఇక్కడ ఒక రిపోర్ట్ ఓపెన్ చేస్తుండగా ఇంకొక రిపోర్ట్ ఓపెన్ చేసేస్తుంటే మనకి వాల్యూస్ అనేవి డిఫర్ అయిపోతున్నాయి. అంటే ఒకసారి ఒక రిపోర్ట్ వస్తుంది, ఇంకొక రిపోర్ట్ వస్తుంది అంటున్నారు కదండి. ఒక రిపోర్ట్ కంప్లీట్గా జనరేట్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక రిపోర్ట్ ఓపెన్ చేయండి సార్. ఇలా బఫర్ అవుతున్నప్పుడు అలా వదిలేసేయండి దాన్ని. ఇక్కడ పర్సంటేజెస్ బేస్ చేసుకుని మీకు అప్రోప్రియేషన్ అవుతుందండి. ప్రిపేర్ అండ్ పోస్ట్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ఇది కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టాఫ్ కాస్ట్లో మీకు 31/3/2025కి లాస్ట్ ఇయర్ ఇన్కమ్ కానీ షెడ్యూల్ ఇంకా ఇక్కడ జనరేట్ అయ్యేలాగా మనం ఇది చెప్తానండి. 5 సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్కమ్ సెక్షన్లో వచ్చేసి మీరు ప్రీవియస్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్లో మనం ప్రీవియస్ ఇయర్ కాంపిటీషన్ బేస్ చేసుకున్నాం కదా సార్. 16Aలో ప్రీవియస్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్లో ఉన్న డిఫరెన్స్ తీసుకుంటామండి. ఎక్స్పెండిచర్ అలానే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి ఇక్కడ డేటాబేస్ ఇక్కడ అడిగిన దాన్ని బేస్ చేసుకుని ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ బేస్ చేసుకుని డేటా ఎంటర్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని మీరు ఎంటర్ చేసి సేవ్ చేయగానే మీకు రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుందండి. దానిలో మీ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆర్ ప్రీవియస్ ఇయర్ రిపోర్ట్ కూడా నేను ఏమైనా చూపిస్తాను ఓల్డ్ శాంపుల్గా.
ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్ ఉన్నాయి కదండి. ప్రీవియస్ ఇయర్లో మీరు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఫ్రమ్ డిసిసిబి అదర్, తర్వాత ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆర్ రిసీవ్డ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ బోత్ డిసిసిబి అండ్ అదర్, ఇలా ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్, దీన్ని బేస్ చేసుకునే మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ జరుగుతాయండి. కాస్ట్, స్టాఫ్ కాస్ట్, తర్వాత కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ ఇవనేవి మీ ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్లో ఏవైతే ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్ ఉన్నాయో అవే ఎంటర్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంట్రీకి ఒక స్పేస్ అయితే ఇచ్చున్నారు, చెక్ బాక్స్. ఇన్కమ్ సైడ్, ఎక్స్పెండిచర్ సైడ్ మీ ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్లో ఉన్న వాల్యూస్ వేయాలి. ఇన్ కేస్ అదర్ ఇన్కమ్ ఉంటే కనుక ట్రేడ్ ఇన్కమ్, అడ్మిషన్ ఫీజు ఇక్కడ వేయాలండి. దీన్ని బేస్ చేసుకునే సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. స్టాఫ్ కాస్ట్ ప్లస్ కాంపిటేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, దీన్ని కూడా వ్యూ చేశారు. ప్రింట్ కాకుండా సేవ్ చేయండి. కొంతమంది ప్రింట్ కొట్టేస్తున్నారు, సేవ్ కొట్టకుండా. సేవ్ కొడితేనే సేవ్ అవుతుందండి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పున్నానో ఈ షెడ్యూల్స్ అన్నీ అని పెట్టుకుని, షెడ్యూల్స్ అండ్ అనెక్సర్స్ ఎస్ అని పెట్టుకుని మీరు ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఆ వాల్యూస్ ఎఫెక్ట్ అవుతాయండి. లేకపోతే మీకు ప్రొవిజన్స్ అయితే పడవు. మరొకసారి చెప్తున్నాను, అనెక్సర్ 6, 8A, 16A షెడ్యూల్ ఇదే ఆర్డర్లో వేసుకోండి. అనెక్సర్ 6, షెడ్యూల్ 8A, షెడ్యూల్ 16A, షెడ్యూల్ 16, 16B, షెడ్యూల్ 17, షెడ్యూల్ 10A, షెడ్యూల్ 11, అనెక్సర్ 2, స్టేట్మెంట్ 3B, అనెక్సర్ 8. ఈ ప్రొవిజన్ ఎంట్రీస్ అన్ని వేసేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. స్టేట్మెంట్స్ ఉంటాయి కదండి మనకి, ప్రాఫిట్ అండ్ లాస్, స్టేట్మెంట్ 1 ట్రయల్ బ్యాలెన్స్, స్టేట్మెంట్ 2 ట్రేడింగ్ అకౌంట్, స్టేట్మెంట్ 4 బ్యాలెన్స్ షీట్. ఈ వేసుకున్న వాల్యూస్ అన్ని మనకి మన స్టేట్మెంట్స్లో ఎఫెక్ట్ అయినాయా లేదా, మనం రిపోర్ట్లో ఎలా అయితే ప్రాఫిట్ ఆర్ లాస్ బేస్ చేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి సార్. ఇన్ కేస్ ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఒకటి ముందుగానే చెప్పున్నాను కదండి, అప్లికేషన్ సెట్టింగ్స్లో అప్డేట్ రిపోర్ట్ బ్యాలెన్సెస్ అని ఉంది కదండి, ఇది ఎవ్రీ టైం ప్రొవిజన్ ఎంట్రీస్ వేసిన తర్వాతే మీరు అప్డేట్ కొట్టుకోవాలి. ఇలా అప్డేట్ చేసిన తర్వాతే ఈ ఫిగర్స్ అనేవి మీకు రిపోర్ట్స్లో కానీ అనెక్సర్స్లో కానీ అప్డేట్ అవుతాయండి. మీరు ప్రొవిజన్ ఎంట్రీస్ వేసేసారు, ఇది అప్డేట్ బ్యాలెన్సెస్ కొట్టుకుంటే కనుక మీ రెస్పెక్టివ్ షెడ్యూల్స్లో కానీ రిపోర్ట్స్లో కానీ మీరు మళ్ళీ ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ రిపోర్ట్ కరెక్ట్గా జనరేట్ అవుతుంది. కొన్ని మనం ఓచర్స్ వేస్తున్నప్పుడు ఒక దగ్గర రిలీజ్ అయ్యి ఇంకొక దగ్గర క్రియేట్ అవుతుంది కదండి. ఇన్వెస్ట్మెంట్ ఓచర్స్ ప్రొవిజన్ పెట్టుకున్నా, లేకపోతే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్కి కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో ఏజెంట్స్ ఆర్ వాటికి డూప్లికేషన్ ఏమైనా ఉందా లేదా, లేకపోతే డబుల్ ఎంట్రీ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ డూప్లికేషన్ ఏమైనా ఉంటే కనుక డే బుక్లో ఏవైతే ప్రొవిజనల్ వేస్తున్నామో ఆ ప్రొవిజనల్ ఎంట్రీస్ అన్ని 31/3/2025కి ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అయినప్పుడు సింగిల్ టైమే పడిందా, డూప్లికేషన్ పడిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ డూప్లికేషన్ పడితే కనుక డిలీషన్ రిక్వెస్ట్ పెట్టండి. ఇందాక చెప్పినట్టు ఒక దగ్గర రిలీజ్ అయ్యి ఒక దగ్గర క్రియేట్ అయింది అంటే కనుక డూప్లికేషన్ ఓచర్ పడుతుంది. అది మాకు ఇన్ఫార్మ్ చేస్తే కనుక ఏదైనా టికెట్ క్రియేట్ చేసినా కానీ మేము అది డిలీట్ చేసేస్తాము. మళ్ళీ మీరు ఓచర్ వేసుకుంటే కనుక కొత్తగా ఆల్రెడీ వేసేసిన వాళ్ళకి ఇలాంటి ఇష్యూ వస్తుంది. ప్రజెంట్ అయితే ఆ ఇష్యూ
కొంచెం రిజల్యూషన్ లో ఉందండి. ఒక 5 డేస్ లో రిజాల్వ్ అయిపోతుంది. సో మీకు ఒక హెడ్ లో నుంచి క్రియేట్ అయ్యి ఇంకొక హెడ్ లో రిలీజ్ అవుతుంది. అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ప్రెసెంట్ అలాంటి ఇష్యూ వచ్చిందంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే మేము రిజాల్వ్ చేపిస్తాము. చూడు సంబంధం లేదు పెట్టుకుంటారు. ప్రొవిజనల్ ఎంట్రీస్ అన్ని వేసేసుకున్న తర్వాత అవన్నీ కరెక్ట్ గా షెడ్యూల్ లో చెక్ చేసుకోవాలండి. డే బుక్ లో అప్డేట్ బ్యాలెన్సెస్ కూడా కొట్టుకోవాలి. ఎవ్రీ టైమ్ మనం ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసినప్పుడల్లా షెడ్యూల్స్ లో ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది. ఇన్ కేస్ అప్డేట్ ట్రాన్స్ఫర్ వచ్చి కొట్టకపోతే కనుక మీకు షెడ్యూల్స్ అండ్ ఎగ్జిట్స్ తప్పుగా కనిపిస్తాయి సార్. సార్ ఇది ప్రొవిజనల్ ఎంట్రీస్ అయితే ప్రొవిజనల్ ఎంట్రీస్ కాకుండా మనకు కొన్ని ఎనెక్సర్స్ లోను ఎంటర్ప్రైజెస్ లో మనం డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలండి. ఒక్కొక్కటి ఎక్కడ అప్డేట్ చేయాలనేది చెప్తాను. ఇక్కడ గవర్నెన్స్ మాడ్యూల్ ఉంది కదండి. గవర్నెన్స్ మాడ్యూల్ లో మనం ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది అది ఎబినోలో పనిచేశారు. ఎంట్రీస్ వేసేసాం సార్. ప్రొవిజనల్ ఎంట్రీస్ వేయకపోయినా సరే ఇది మనం ఎన్షూర్ చేసుకోవాలి. ముందైనా సరే ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎడిట్ చేసుకుని ఆల్రెడీ ఎంటర్ చేస్తుంటే ఎడిట్ చేసుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. లాస్ట్ ఎలక్షన్ డేట్ ఇది బ్లాంక్ పెట్టున్నారు కదండి. ఇవన్నీ మనకి ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ లో ఎఫెక్ట్ అవుతాయండి. ఇక్కడ మీరు ఏవైతే ఎంటర్ చేస్తున్నారో ఈ వాల్యూస్ అన్ని ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ లో ఎఫెక్ట్ అవుతాయి. సో కరెక్ట్ గా ఎన్షూర్ చేసుకోండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నామా లేదా అనేది. తర్వాత అదర్ డీటెయిల్స్ ఇక్కడ అప్లియేటెడ్. ఇంకొకటి సార్ మనకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఎన్సిడి ఐడి అప్డేట్ చేయండి. తర్వాత ఎస్ఎల్ఎంసి డిఎల్ఎంసి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడే మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ అప్డేట్ చేసుకుంటే మాత్రమే మీకు ఆ పాపప్ మెసేజ్ అనేది పోతుంది. ఇన్ కేస్ అప్డేట్ చేసుకోకపోతే కనుక ప్యాక్స్ గవర్నెన్స్ మాడ్యూల్లో ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఈ గవర్నెన్స్ మాడ్యూల్లోనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండి. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ప్లస్ అని క్లిక్ చేయగానే మనకి ఎలక్టెడా నామినేటెడా లేకపోతే వాళ్ళకి అడ్మిషన్ నెంబర్ ఉంటే కనుక అడ్మిషన్ నెంబర్ లేకపోతే కనుక డైరెక్టర్ నేము, డైరెక్టర్ రీజనల్ నేము, డిజిగ్నేషన్ ఏంటి, ప్రెసిడెంటా వైస్ ప్రెసిడెంటా డైరెక్టర్ పర్సన్ ఇన్ఛార్జా, పీరియడ్ ఫ్రమ్ అంటూ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన ఉంటున్నారు. ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలండి. స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ సేవ్ చేసుకోవాలి. ఈ సేవ్ చేసుకుని ఈ డీటెయిల్స్ మాత్రమే మనకి ఆడిట్ రిపోర్ట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. కొంతమంది అప్డేట్ చేయట్లేదండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వి. ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ లో ఇవన్నీ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా నావిగేషన్ ఎక్కడెక్కడ ఏది అప్డేట్ చేయాలి నావిగేషన్ కూడా పెట్టున్నాము. ఒకసారి ఈ జిస్ట్ ని ఫాలో అవ్వండి సార్. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డేటా అనేది వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి. ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ కైనా ఎడిట్ ఉంది కానీ మీకు గవర్నెన్స్ మాడ్యూల్లో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి అయితే లేదు. మీరు ఫస్ట్ ఎన్ష్యూర్ చేసుకోండి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నారా లేదా అనేది. ఇక్కడ ప్లస్ ఆప్షన్ కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకునే దానికే ఉంది కానీ మీకు ఎడిట్ లేదండి. మనకి ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎడిట్ ఉంది. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎంటర్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోండి సార్.
ఇదే గవర్నెన్స్ మాడ్యూల్లోనే మనకి లెఫ్ట్ సైడ్ మాడ్యూల్లో ఆడిట్ డీటెయిల్స్ ఉంది కదండి, మనకి రెండు దగ్గరలు కనిపిస్తుంది ఈ ఆడిట్ డీటెయిల్స్. ఇక్కడ ఒకసారి ఆడిట్లో మనం నెక్స్ట్ అని కొట్టగానే ఓ నో, ఇక్కడ ఫినిష్ అని వచ్చింది కదండి, ఇక్కడ అన్ని పాపప్స్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆడిట్ డీటెయిల్స్ అని ఒకటి వస్తుందండి. ఈ ఆడిట్ డీటెయిల్స్ మనకి గవర్నెన్స్ మాడ్యూల్లో వచ్చే ఆడిట్ డీటెయిల్స్ ఒకటే, మనం ఇక్కడైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గవర్నెన్స్ మాడ్యూల్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆడిట్ డీటెయిల్స్ ఇక్కడైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా అప్డేట్ ఎలా అంటే, ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆడిట్ ఎండ్ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏ రోజున స్టార్ట్ చేశారో అనేది ఇస్తారండి. మళ్ళీ మీరు ఎండ్ చేసేస్తున్నారు అనుకుంటే కనుక ఈ డీటెయిల్స్లో ఎన్ని రోజులు మీరు అప్డేట్ చేశారు, ఆడిట్ చేశారు, ఏ రోజున చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇక్కడ ఆడిట్ పీరియడ్ తీసుకుంటారు 25-26, కోఆపరేటివ్ డిపార్ట్మెంటా ఆ చార్టెడ్ అకౌంట్ ఫార్మా సెలెక్ట్ చేసుకుంటారు. క్లాస్ ఆటోమేటిక్గా మీరు ఎసెట్ క్లాసిఫికేషన్ ఇవ్వగానే, అదే ఆడిట్ క్లాసిఫికేషన్ ఇవ్వగానే ఆ సిస్టమే మీరు తీసుకుంటుందండి. హెడ్ క్వార్టర్స్ ఏంటి, అడ్రస్, ఇక్కడ ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు, ఇది స్టార్టింగ్. మీరు ఎండ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు అడుగుతుందండి ఎన్ని రోజులు చేశారు, ఏ రోజులు చేశారు, కమెన్స్మెంట్ డేట్. అవి అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ఫినిష్డ్కి వెళ్ళాలండి. ఈ డీటెయిల్స్ అనేవి మన ఆడిట్ రిపోర్ట్లో, ఫైనల్ ఆడిట్ రిపోర్ట్లో ఎఫెక్ట్ అవుతాయి. మీకు చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి సార్, ఇక్కడ మీకు డీటెయిల్స్ రావాలి అంటే కనుక ఆడిట్ రిపోర్ట్లో మీరు అప్డేట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్, ఏ రోజున కంప్లీట్ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ చేశారు ఒక ఆడిట్. ఈ డీటెయిల్స్ అన్ని మీరు అక్కడ అప్డేట్ చేస్తే మాత్రమే మీకు ఫైనల్ రిపోర్ట్లో పాపులేట్ అవుతాయండి. స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇందాక చెప్పాను కదండి, గవర్నెన్స్ మాడ్యూల్లో స్టాఫ్ ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ వెల్లటూరు ప్యాక్ నేను తీసుకున్నాను. వెల్లటూరు ప్యాక్ చేయగానే ఇక్కడ స్టాఫ్ ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఎన్ష్యూర్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్. ఈ స్టాఫ్ ఇన్ఫర్మేషన్లో కొంతమందికి డూప్లికేషన్ కనిపిస్తున్నాయండి. కొంతమందికి పొజిషన్ అనేది సిఇఓ అని ఉండట్లేదు. ఇన్ కేస్ సిఇఓ అని లేకపోతే కనుక మన ఫైనల్ ఆడిట్ రిపోర్ట్లో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవ్వండి. నేమ్ ఆఫ్ ది సిఇఓ అని ఉంటుంది కదండి, అక్కడ డీటెయిల్స్ ఏమి రావు, బ్లాంక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సిఇఓ పొజిషన్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఇంకొకటి సింగిల్ టైమే ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ డబుల్ టైమ్స్ ఉంటే కనుక మనకి స్టాఫ్ పర్టికులర్స్ ఎంటర్ చేస్తాం అండి, శాలరీ పర్టికులర్స్, ఎనెక్సర్ 9 ఎంటర్ చేసేటప్పుడు మీకు అక్కడ కూడా డూప్లికేషన్ కనిపిస్తుంది పేరోల్స్ ఇచ్చేటప్పుడు. సో అందుకని ఇక్కడ సింగిల్ టైం ఉందా లేదా అని ఎన్ష్యూర్ చేసుకోండి. ఇన్ కేస్ డూప్లికేషన్స్ ఉంటే కనుక టికెట్ రైజ్ చేయండి, మేము రిజాల్వ్ చేస్తాము.
లేదు మేడం, ఎవరుంటే అన్నారు చేయమనండి మేడం, ఎవరుంటే వాళ్ళు యాడ్ చేయాలి అంతే కదా. అదే వాళ్ళు అడిగింది. సార్ మళ్ళీ ఎంటర్ప్రైజెస్ అకౌంట్స్ లో మనకి కొన్ని బ్లాంక్సెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇండెక్స్ తర్వాత నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సొసైటీ. ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సొసైటీ దగ్గర 31/3/2025 తీసుకుని వ్యూ చేస్తారు. వ్యూ చేయగానే మనకి డీటెయిల్స్ కనిపిస్తాయండి. 31/3/2025 అని వ్యూ చేసిన తర్వాత మాత్రమే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ద ఫైనాన్షియల్ ఇయర్, డివిజన్, సబ్ డివిజన్, ఫినాన్షియల్ బ్యాంక్ ఏంటి, ఈ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుని పోస్ట్ చేసుకుంటారు. కొంతమంది ఇవి అప్డేట్ చేయట్లేదండి. ఇది అయిపోయిన తర్వాత ఆడిట్ రేటింగ్ అండ్ క్లాసిఫికేషన్ 31/3/2025 వ్యూ చేస్తారు. కొన్ని పారామీటర్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయండి. అవి కాకుండా రిమైనింగ్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ మార్క్స్ క్రైటీరియా బేస్ చేసుకుని మీరు ఎంత మార్క్స్ అవార్డ్ ఇస్తారు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తారు. ఇక్కడ ఏదైతే వచ్చిందో దీన్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ లో కానీ ఆడిట్ సర్టిఫికేట్ లో కానీ మీకు డీటెయిల్స్ అయితే అప్డేట్ అవుతాయండి. ఇక్కడ రేటింగ్ కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండి. మీకు 70 మార్క్స్ కనుక పైన వస్తే కనుక మీరు ఇచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ఏ, 50 to 69 వస్తే బి, 35 to 49 వస్తే సి అండ్ బిలో 35 వస్తే డి క్లాసిఫికేషనే వస్తుంది. ఈ క్లాసిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే మనకి ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ లోను తర్వాత ఆడిట్ సర్టిఫికేట్ లోను వస్తుందా లేదా అని ఎన్ష్యూర్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి బ్లాంక్ అనిపిస్తున్నాయి, ఇక్కడ జనరేట్ చేసినా అక్కడ రావట్లేదు. అందుకని వచ్చిందా లేదని ఎన్ష్యూర్ చేసుకోమని చెప్తున్నాను సార్. ఇదే సార్ క్లాసిఫికేషన్లో 35 బిలో 10% బిలో 35 బిలో వస్తే అది డిఏ యాక్షన్ యాక్షన్ ఏమంటే 3 years లో అది డిఫంక్ట్ వెళ్ళిపోతుంది కదా. ఆడిట్ రేటింగ్ అయిపోయిన తర్వాత ఆడిట్ డిఫెక్ట్స్ అండి. ఇక్కడ కొంతమందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. కొంత ఎంటర్ చేసేస్తున్నారు డీటెయిల్స్, మళ్ళీ అవి చేంజెస్ అవ్వట్లేదు అంటున్నారు. ఇన్ కేస్ మీరు ఏదైనా అప్డేట్ కొట్టేశారు అనుకోండి, మీరు ఇప్పుడు నా ఆడిట్ డిఫెక్ట్స్ 1 2 3 సంథింగ్ ఇలా మీ ఆడిట్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఎంటర్ చేసేసుకుని 7/8/2025 ఏదైతే లాగిన్ డేట్ ఉందో ఆ లాగిన్ డేట్ తోనే మీరు వ్యూ చేస్తారు. కి వ్యూ చేయగానే మీకు ఏవైతే మీకు డిఫెక్ట్స్ ఉన్నాయో అంటే కొన్ని బెంచ్ మార్క్ పారామీటర్స్ అని పెట్టారండి. నెగటివ్ నెట్వర్త్ ఉంటే, సిఆర్ఏఆర్ ఉంటే కనుక, ఎన్పిఏ ఏదైనా క్రాస్ అయినా ఇక్కడ మీకు రిమార్క్స్ అయితే కనిపిస్తాయి. ఈ రిమార్క్స్ బేస్ చేసుకుని మీరు ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేయాలి. అది కూడా 17 లాగిన్ డేట్ తో ఎంటర్ చేస్తారో అవే ఉండిపోతాయండి. సో మీరు చెక్ చేసుకుని మీరు ఏమైనా మార్చాలి అనుకున్నా కానీ ఇక్కడ 7 ఏదైతే లాగిన్ డేట్ ఉందో 7/8/2025 వ్యూ చేసి డిలీట్ చేసేస్తే మీకు రిఫ్రెష్ అయిపోతాయండి, ఏం కనిపించవు. అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి సార్. వ్యూ చేస్తారండి, ఏవైతే ఎంటర్ చేస్తారో చేంజెస్ చేసేసుకున్న తర్వాత వ్యూ చేస్తే అవే ఫైనల్ అయిపోతాయి. ఇంకొకటి డిఫెక్ట్ షీట్ తెలుగులో ఉంటే మీరు తెలుగులో ఎంటర్ చేయాలంటే కనుక ఇక్కడ పాసిబుల్ లేదండి, ఓన్లీ ఇంగ్లీష్ కి మాత్రమే ఇచ్చాము. మీరు తెలుగులో ఎంటర్ చేసినవి ఎక్కడ పెట్టుకోవాలి అంటే లెగసీ డేటా డాక్యుమెంట్స్ అనేసి సిఓ లాగిన్ లోనే ఒక మాడ్యూల్ ఇచ్చున్నామండి. ఆ మాడ్యూల్ లో మీరు తెలుగులో ఉంటే మాత్రమే ఎంటర్ చేయండి. అది కూడా
సిస్టమ్ జనరేటెడ్ డిఫెక్ట్ షీట్ చూడండి. ఈ డిఫెక్ట్ షీట్ వచ్చి సిస్టమ్ ఆడిట్ డిఫెక్ట్ అని వచ్చి ఆడిట్ డిఫెక్ట్స్ అని వచ్చింది. ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేస్తే ఇది కూడా ఆడిట్ డిఫెక్ట్ అని ఉంటే కనుక డూప్లికేషన్ తీసుకోదండి. సో నేమ్ మార్చుకుని మాత్రమే తీసుకోండి సార్. ఐటీ వాడా నాకు కూడా చిన్న బాగాలేదేమో. ఒకసారి షేర్ చేస్తాను సార్. మీకు వస్తుందా? మీకు మాటలు కాదు, స్క్రీన్ షేర్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఒకసారి కన్ఫర్మ్ చేయండి సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఏదన్నా ఇబ్బంది వచ్చిందా? డౌట్ ఉంది మాకు. లేదు సార్, ఒకసారి అవ్వట్లేదు. ఓకే 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 ఓకే. రావద్దు ఇలా సార్. సార్ ఆఫ్ చేసాలి మళ్ళీ కన్నా ఫోన్ issues discussed. Okay. ఇవాళ ఇడియట్ మార్క్స్ ఎగ్జామ్ చెప్తాను చూసుకుంటా. సార్ ఆడిట్ ఎఫెక్ట్స్ అయిపోయిందంటే కనుక ల్యాబ్ ఉంది.
ఆడిట్ ఎఫెక్ట్స్ అయిపోయిందండి. ఇక్కడ షేర్ క్యాపిటల్ మీరు ఎంటర్ చేసేసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎన్ఎక్సెట్ 22 అందరూ స్కిప్ చేస్తున్నారు దీంట్లో ఏం లేదు అని చెప్పేసి. ఇక్కడ నోట్స్ అండ్ అకౌంట్స్ ఉంది కదండి, ఒకసారి ఈ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ చూసుకుంటారు. ఇక్కడ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ చూసుకుంటారండి. నోట్స్ అండ్ అకౌంట్స్, లోన్స్ గివెన్ బై అదర్ ఏజెన్సీస్ ఆర్ సెక్యూర్డ్ బై ఆర్ సెక్యూర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ హెల్డ్ బై ఏమైనా ఉంటే కనుక ఇక్కడ పెడతారండి. ఆ తర్వాత ఆడిటర్ కమెంట్స్, మీ కమెంట్స్ ఉంటాయి కదండి ఓవరాల్ వర్కింగ్ ఆఫ్ ది సొసైటీ. ఆ కమెంట్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉండాలి. వీక్నెస్ అబ్జర్వ్డ్ ఇన్ ది గవర్నెన్స్ ఆఫ్ ది సొసైటీ ఆర్ క్వాలిటేటివ్ యాక్సెప్ట్స్ ఆర్ క్వాంటిటేటివ్ యాక్సెప్ట్స్ ఏమున్నాయి అనేది ఈ ఏవైతే బాక్సెస్ ఉన్నాయో ఈ బాక్సెస్ లో మీరు పాయింట్స్ ఎంటర్ చేయాలండి. మీరు ఎంటర్ చేసుకున్నవి కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ సొసైటీ ప్లేస్డ్ అండర్ ఏ క్లాస్ అనేది ఇక్కడ వస్తుందండి. ఆటోమేటిక్ గా మీరు ఏదైతే క్లాసిఫికేషన్ ఇచ్చారో ఆడిట్ క్లాసిఫికేషన్ అదే ఇక్కడ మీకు పాపులేట్ అవుతుంది. తర్వాత ఆడిట్ కాంప్లైన్స్, మీరు సాటిస్ఫాక్టరీ ఇస్తున్నారా, గుడ్ ఇస్తున్నారా, నాట్ సాటిస్ఫాక్టరీ ఇస్తున్నారా అనేది మీకు ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లో వస్తుందండి. ఈ డ్రాప్ డౌన్ లో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ సేవ్ చేసి పోస్ట్ చేసుకోవాలి. ఈ పోస్ట్ చేస్తే మాత్రమే సేవ్ అవుతుంది. నెక్స్ట్ 1 లో ఆథరైజ్ షేర్ క్యాపిటల్ అండి 1/4/2024 నుంచి 31/3/2025 కి పార్ వాల్యూ షేర్ ఎంత, ఎన్ని షేర్స్ ఉన్నాయి, టోటల్ అమౌంట్ ఎంత అనేది ఎంటర్ చేయాలండి. కృష్ణ సర్వర్ డౌన్ అయింది. సార్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. కృష్ణ సర్వర్ 4:30కి డౌన్ అన్నారు కదా. అట్లనే ఇది వరకు వస్తాను. అదే నేను అడిగింది. 5 చేయమన్నాను. 5 వరకు 5:30 చేపిస్తాను. అదే ఏమంత ఇష్యూ. చెప్తే కన్నా ఓపెన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సార్ షేర్ వాల్యూ ఎంత, ఎన్ని షేర్స్ ఉన్నాయి, అమౌంట్ ఎంత, ఇండివిజువల్స్ కి, తర్వాత అసోసియేట్ మెంబర్ కి, గవర్నమెంట్ ఏమైనా ఉంటే అదర్, ఇలా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మీరు పోస్ట్ చేసుకుంటారండి. తర్వాత ఎనెక్సర్ 9 ఇందాక చెప్పాను కదండి, సిఇఓ అని ఉంటే మాత్రమే మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. వాళ్ళకి పే రోల్స్ ఎంత ఇచ్చారు, పే స్కేల్స్ అనేవి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమందికి మీకు 31/3/2025 కి 31/3/2025 అని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పే స్కేల్స్ అనేవి ఎంటర్ చేస్తారండి. ఎంటర్ చేస్తారు, సేవ్ చేస్తారు. ఆడిట్ డిఫెక్ట్స్ కూడా అంతే, ఇందాక ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము. ఆడిట్ క్లాసిఫికేషన్ ఎనెక్సర్ 11 అంటే లీగల్ యాక్షన్ కవరేజ్ ఆఫ్ లోన్స్, డిపీస్ ఎన్ని చేశారు అండ్ డిపీస్ ఎన్ని ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటారు. 1/4/2024 నుంచి 31/3/2025 కి. తర్వాత క్లిక్ చేస్తారండి. క్లిక్ చేసుకుని డేటా ఎంత అవుట్స్టాండింగ్, లోన్ అవుట్స్టాండింగ్స్, ఓవర్ డ్యూ అమౌంట్ ఎంత అన్ని వెరిఫై చేసుకుని చెక్ చేసుకుంటారు, ఎంటర్ చేస్తారు, పోస్ట్ చేస్తారు.
సేవ్ చేస్తే మాత్రమే డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయండి. తర్వాత ఎనెక్సర్ 11 డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్. ఇవి ఓన్లీ మీరు జనరేట్ చేస్తారు. జనరేట్ చేసుకుని సెపరేట్‌గా ఒక ఫోల్డర్‌లో పెట్టుకోండి. మీరు జనరేట్ చేసిన తర్వాత ఏవైతే సిస్టమ్ ఒక ఫైల్ నేమ్ ఇస్తుందో ఆ ఫైల్ నేమ్ ఏమి మీరు మార్చకుండా ఎనెక్సర్ 10లో డీసీబీస్ అన్ని మీరు ఒక పక్కన పెట్టుకోండి. జనరేట్ చేసే ప్రొసీజర్ కూడా 1/4/2024 నుంచి 30/3/2025కి అది కూడా ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాలండి క్రైటీరియా. రీజనరేట్ డిమాండ్ కొడతారు, వ్యూ కొడతారు. ప్రింట్ కొట్టి ప్రింట్ తీసుకుంటారండి, సేవ్ చేసుకుంటారు. ఫైల్ నేమ్ కూడా సిస్టమ్ జనరేటెడ్ ఫైల్ నేమ్. మీకు ఏమైనా కావాలి డిఫరెన్సియేషన్ అంటే మీకు 4-5 ప్రొడక్ట్లు ఉన్నాయి, ప్రొడక్ట్ నేమ్ మార్చుకోవాలంటే పక్కన ప్రొడక్ట్ నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఎలా పెట్టుకోవాలనేది పెట్టుకున్నాను ఈ ఎస్ఓపిలో. మీరు ఇలానే సేవ్ చేసుకోవాలి. కొంతమంది ఎల్టీకి రావట్లేదు అంటున్నారండి, అది ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, అందరికీ వస్తున్నాయి. ఇన్ కేస్ రావట్లేదు అంటే ఒకసారి రిజాల్వ్ చేస్తామండి. ఇలానే లెగసీ డాక్యుమెంట్స్ అండి. కన్సాలిడేటెడ్ కాదు సార్, ఇక్కడ ఇండివిజువల్ అని క్రైటీరియా తీసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడే మెంబర్ వైజ్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత, కలెక్షన్ ఎంత మనకు తెలుస్తుందండి. లెగసీ డాక్యుమెంట్స్ లో మనకి సిఓ లాగిన్ లో కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది కదండి, దానిలో 2 ఇక్కడ 2 బుక్లెట్స్ లా ఉంటాయండి. అప్లోడ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ టైప్, ఆడిట్ బుక్లెట్, అదర్ డాక్యుమెంట్స్. ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు 24-25. ఆడిట్ బుక్లెట్ లో వచ్చేసి ఏవైతే స్టార్టింగ్ లో చెక్ చేసుకోవడానికి లోన్స్ అవుట్స్టాండింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫార్మేట్ 2తో అయితే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నారో చెక్ చేసుకోవడానికి అవన్నీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు ఫార్మేట్ అనేది ఏదైతే సిస్టమ్ ఇస్తుందో ఆ సిస్టమ్ నేమ్ అనేది చేంజ్ చేయకుండా పక్కన మీరు లాస్ట్ లో డిఫరెన్సియేషన్ కోసం మీరు కొత్తగా మీ ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మాత్రం ఏమి సిస్టమ్ జనరేటెడ్ నేమ్ ది డిస్టర్బ్ చేయొద్దండి. అలాగా అవుట్ స్టాండింగ్ టర్మ్ డిపాజిట్స్ కి ప్రొడక్ట్ వైజ్ 1/4/2024 నుంచి 30/3/2025కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్, తర్వాత డీసీబీ. ఈ 3 డాక్యుమెంట్లు మీరు లెగసీ డాక్యుమెంట్స్ లో ఆడిట్ బుక్లెట్ అని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాలండి. ఈ కాకుండా అదర్ డాక్యుమెంట్స్ మనకి 2 ఉన్నాయి కదండి, అదర్ డాక్యుమెంట్స్, ఆడిట్ బుక్లెట్స్. అదర్ డాక్యుమెంట్స్ లో మీరు డిసిసిబి, అదర్ కన్ఫర్మేషన్స్, మెమోస్ ఉంటాయి కదండి, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించింది, బారోయింగ్ సంబంధించింది, మెమోస్ అని అప్లోడ్ చేయాలి. మార్కెట్ అండ్ అదర్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్, క్యాష్ అండ్ స్టాక్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్, సన్రీ క్రెడిటర్స్ సబ్సిడీ ఇంట్రెస్ట్ రిబేట్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ డాక్యుమెంట్స్. ఇప్పుడు పార్కింగ్ అకౌంట్స్ ఉన్నాయి కదండి, పార్కింగ్ అకౌంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు పార్కింగ్ లో లోన్స్ లో పార్కింగ్ పెట్టున్నారంటే ఏ అమౌంట్ ఎంత ఉంది, ఒక 1,00,000 రూపాయలు ఉంటే ఆ 1,00,000 రూపాయలు ఎంత ఎవరెవరిది అనేది కూడా మీరు ఈ లెగసీ డాక్యుమెంట్స్ లో అప్లోడ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఆడిట్ డిఫెక్ట్స్ అనేవి తెలుగులో ఉంటే మాత్రం, తెలుగులో మీరు అప్లోడ్ చేయాలంటే మాత్రం లెగసీ డాక్యుమెంట్స్ లో అది కూడా సిస్టమ్ ఏదైతే ఆడిట్ డిఫెక్ట్స్ కి రిపోర్ట్ లో వచ్చే నేమ్ కాకుండా డిఫరెంట్ నేమ్ పెట్టుకోవాలండి. ఇలా ఇవన్నీ అయిన తర్వాత అన్ని ఎనెక్సర్స్, షెడ్యూల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా పాపులేట్ అవుతున్నాయి, కరెక్ట్ గా ఫిగర్స్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఎన్ఎల్పిఎస్ వాళ్ళు 2 డాక్యుమెంట్స్ అప్డేట్ చేస్తారండి. ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ లోను, పర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్స్ లోను మనకి డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వవు. అవి అప్డేట్ చేయాలంటే ఎన్ఎల్పిఎస్ వాళ్ళు ఒక స్క్రిప్ట్ రన్ చేయాలి. ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే మనకి కరెక్ట్ గా మొత్తం అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే మనం ఫైనల్ ప్రొసీజర్ కి స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామంటే ఏదైనా డీటెయిల్స్ తప్పుగా ఉందంటే బ్యాలెన్స్ అప్డేట్ చేసుకుంటారు. మొత్తం రిపోర్ట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏమి ఇష్యూ లేదు,
అన్ని రిపోర్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూసుకున్నాము, ఏది జీరో లేదు, ఏ ఫిగర్ ఏ రిపోర్ట్ లోను వాల్యూస్ లేకుండా లేవు, మాకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే మాత్రమే స్క్రిప్ట్ రన్ చేయడానికి మాకు ఇన్ఫార్మ్ చేయండి సార్. అంటే ఏదైనా ఒక రిపోర్ట్ చెక్ చేయడం మానేసి ఏదైతే కొన్ని చెక్ చేసేసి ఓకే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనేసి ఇచ్చేస్తున్నారు, స్క్రిప్ట్ రన్ చేసేస్తున్నాము. మళ్ళీ ఫైనల్ గా కొత్త ఫైనల్ రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత చూస్తే అందులో వాల్యూస్ అన్ని జీరోస్ ఉంటున్నాయండి కొన్ని. సో మీరు ముందుగా స్క్రిప్ట్ షెడ్యూల్స్ అనెక్సర్స్ అన్ని చెక్ చేసుకున్నాము, మాకు ఏ ఇష్యూ లేదు అనుకున్న తర్వాత మాత్రమే మాకు ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అప్డేషన్ కోసం మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇది వచ్చేసి ఒక 30 minutes పడుతుందండి చెక్ రన్ అవడానికి బ్యాక్ ఎండ్ లో. ఇది తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఇది ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఓకే స్క్రిప్ట్ సర్వీస్ రన్ చేస్తారండి ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ కి, ప్లస్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అప్డేట్ చేసుకోవడానికి. ఈ సర్వీస్ రన్ అయిన తర్వాత మాత్రమే మీరు ఫైనల్ గా ఏదైతే ఆడిట్ మాడ్యూల్ లో ఆడిట్ లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వ్యూ కొట్టగానే మనకి డీటెయిల్స్ ఇక్కడ పాపులేట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొట్టి ఫినిష్ అని కొట్టగానే అక్కడ 6 చెక్ బాక్స్ వస్తాయి కదండి, ఆ 6 చెక్ బాక్స్ క్లిక్ చేయగానే మనకి ఫినిష్ ఎనేబుల్ అవుతుంది. మనం ఫినిష్ అని కొట్టగానే ఒక 30 to 45 minutes టైం తీసుకుంటుందండి ప్రాసెస్ అవడానికి. ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఆ జిప్ చూసుకుంటారు, అన్ని షెడ్యూల్స్ కానీ ఎనెక్సర్స్ కానీ మనం అప్లోడ్ చేసిన లెగసీ డాక్యుమెంట్స్ కానీ ఆడిట్ ఇండెక్స్ కానీ అవన్నీ అప్డేట్ అయినాయా లేదా అని చెక్ చేసుకుంటారు, అక్కడ వచ్చినాయా లేదా అని. ఇన్ కేస్ అక్కడ ఏమైనా మిస్ అయి ఉంటే కనుక అని బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్స్ అవన్నీ అక్కడ చెక్ చేసుకుంటారండి. చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే జనరేట్ ఆడిట్ సర్టిఫికెట్ లో ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు జనరేట్ జిప్ అని వస్తుందండి. ఈ జనరేట్ జిప్ అని కొట్టగానే మీకు మళ్ళీ ఒక జనరేట్ అవుతుంది ఒక జిప్ ఫైల్. ఇన్ కేస్ ఏవైతే ఇందాక జనరేట్ చేసిన జిప్ లో రిపోర్ట్స్ మిస్ అయినాయో మళ్ళీ ఎంటర్ప్రైజెస్ అది కూడా మీరు ఇక్కడ నాబార్డ్ ఎంఓసి సింబల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ క్లిక్ చేయొద్దు. ఇక్కడ ఆడిట్ మాడ్యూల్ లోకి వెళ్ళి ఇక్కడ ఆడిట్ ఎంటర్ప్రైజెస్ అని క్లిక్ చేయగానే ఏవైతే ప్రీవియస్ జిప్ లో మిస్ అయి ఉన్నాయో అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి ఇండివిజువల్ గా రికార్డ్ అంటే ఒక పక్కన రాసి పెట్టుకోండి ఏవేవి మిస్ అయి ఉన్నాయి అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ ట్రయల్ బ్యాలెన్స్ కనిపించట్లేదు ఆ జిప్ ఫైల్లో అనుకుంటే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ 1/4/2020 నుంచి 30/1/2025 కి ఓపెన్ చేసి వ్యూ చూస్తారు, క్లోజ్ చేస్తారు. ఇన్ కేస్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఏవైతే మిస్ అయి ఉన్నాయో ఆ మిస్ అయినవి కూడా మీరు వ్యూ చేసినప్పుడు సేవ్ చేసుకోండి. మళ్ళీ వ్యూ చేశారు కదండి, ఆ జిప్ లోకి మీకు యాడ్ అవ్వాలి అంటే కనుక జనరేట్ ఆడిట్ సర్టిఫికేట్ దగ్గర ఇయర్ సెలెక్ట్ చేసుకోగానే జనరేట్ జిప్, ఇక్కడ జనరేట్ జిప్ కొట్టగానే
ఏవైతే మీకు ట్రయల్ బ్యాలెన్స్ ని జనరేట్ చేశాను కదా, అది అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత మీరు వ్యూ ఆడిట్ రిపోర్ట్ అని కొట్టగానే మీకు మధ్యటి ఫైల్ ఓపెన్ అవుతుందండి. నేను ఎందుకు క్లిక్ అంటే కనుక ఇది ఇంకా ఆడిట్ కంప్లీట్ అవ్వలేదు, అందుకనే నేనేం చేయట్లేదు అండి. ఇది ఇన్ కేస్ జనరేట్ జిప్ లో కూడా మిస్ అయింది అంటే కనుక మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి. ఎంటర్ప్రైజెస్ అకౌంట్ లోకి వెళ్తారు, మళ్ళీ ఏదైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన రిపోర్ట్ కానీ ఎనెక్సర్ షెడ్యూల్ కానీ ఓపెన్ చేస్తారు, వ్యూ చూస్తారు. ఓపెన్ చేసి మళ్ళీ జనరేట్ జిప్ అది అటాచ్ అవుతుంది. వ్యూ ఆడిట్ రిపోర్ట్ అనగానే మీకు మధ్య అవుతుందండి. ఇదే ప్రొసీజర్. ఇన్ కేస్ మీరు వ్యూ ఆడిట్ రిపోర్ట్ అయిపోయింది అనుకుంటే కనుక ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనేది వస్తుంది. టీ లెవెల్ ఆథెంటికేషన్ కి మీరు ఓటీపీ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తారు. ఒక చెక్ బాక్స్ కూడా వస్తుందండి. ఆ చెక్ బాక్స్ లాస్ట్ టైం మీకు వీసీలో చూపించున్నాము, సిఇఓ లెవెల్ వరకు ఎలా కన్ఫర్మ్ చేశారు అనేది. సిఇఓ అయిపోయిన తర్వాత అగైన్ మీకు జిప్ ప్రాసెస్ కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే. సిఇఓ అయిపోతుంది, తర్వాత ప్రెసిడెంట్, తర్వాత ఆడిటర్, తర్వాత డిసిఏఓ. లాగిన్స్ కూడా 9 సిరీస్ ఉంది కదండి, 9 సిరీస్ ముందు ఆడిటర్ అని పెడితే ఆడిటర్ లాగిన్, ప్రెసిడెంట్ అని పెడితే ప్రెసిడెంట్ లాగిన్, డిసిఏఓ అని పెడితే డిసిఏఓ లాగిన్. ఆ ప్యాక్ ఐడి 9 సిరీస్ ఉంటుంది కదా సార్, ఆ ప్యాక్ ఐడి 9 సిరీస్ అయితే ఏదైతే ఉందో దానికి ముందు సిఇఓ అయితే సిఇఓ, ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్, డిసిఓ అయితే డిసిఓ గారు, లేక ఆడిటర్ అయితే ఆడిటర్ గారు. ఇట్లా దీన్ని ఆ ముందు ఆ ఐడితో ఆ ప్యాక్ ఏ ప్యాక్ అయితే మీరు సబ్మిట్ చేస్తారో ఆ ప్యాక్ ముందు ఇవి పెట్టుకుంటే మీకు లాగిన్ అవుతుందని దాని నుంచి సబ్మిట్ చేసేయచ్చు. బిఫోర్ సబ్మిషన్ అండి డిసిఏఓ, ప్రెసిడెంట్, సిఇఓ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి అప్డేటెడ్ లేదా ప్రెసిడెంట్ మీరు షఫిల్ అవుతున్నారు కదా, కమిటీ వచ్చింది, తర్వాత ఆడిటర్స్ షఫిల్ అయి ఉన్నారు, మీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయినాయా లేదని ఒకసారి ఎన్షూర్ చేసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినవి ఆ డీటెయిల్స్ మేము అప్డేట్ చేసేసి ఉన్నాము, దానిలో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే ఎన్ఎల్పిఎస్వికి ఇచ్చి మేము అప్డేట్ చేపిస్తామండి. అది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అప్డేట్ చేయకపోతే మీరు కాదండి, మనకి ఆడిట్ డీటెయిల్స్ లో మనం అనుకున్నవే ఎంటర్ చేస్తాం, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ లో మనం అనుకున్నవే ఎంటర్ చేస్తాం, కానీ ఫైనల్ గా అక్కడ మనం ఫినిష్ చేసి సబ్మిట్ కొట్టే దగ్గర మాత్రం అప్డేట్ చేసుకోలేదు అనుకోండి, అంటే బ్యాక్ ఎండ్ లోనే చెయ్యాలి, అది మీ లెవెల్లో చేసేది కాదు. ఆధార్ కానీ ఆధార్ అటాచ్డ్ ఫోన్ నెంబర్ కానీ ఈ రెండు కమ్యూనికేట్ ముందే చెయ్యకపోతే, అంటే మీరు సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారు, సబ్మిట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుగానే మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేశారనుకోండి, చేంజ్ అయ్యాము ఒకసారి వెరిఫై చేయమన్నా వెరిఫై చేస్తాము, అప్డేట్ చేయమన్నా అప్డేట్ చేస్తాము. లేదంటే మీరు ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకొని సబ్మిట్ చేయడానికి వచ్చి ఓటీపీ వచ్చేయడానికి ఓటీపీలో ఉన్న ఫోన్ నెంబరు, ఆడిటర్ డీటెయిల్స్ అవి వేరే వాళ్ళే ఉంటాయి. సో అది ముందుగానే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ మధ్యలో చేంజెస్ ఏమన్నా అయి ఉంటే అవి అప్డేట్ చేయించుకోండి. మిస్టేక్స్ సార్, కామన్ మిస్టేక్స్ అని ఐడెంటిఫై చేస్తున్నాం సార్. అవి ఏంటంటే మీరు రిపోర్ట్స్ కానీ ప్రోజన్ ఎంట్రీస్ వేసుకునేటప్పుడు కానీ ఎనెక్సర్స్ కానీ ఏదైనా జనరేట్ చేసేటప్పుడు ఆడిట్ పీరియడ్లో సింగిల్ డేట్ ఉంటే 31/3/2025 పెట్టుకోండి. ఒక రేంజ్ కనుక ఉంటే కనుక 1/4/2024 నుంచి 31/3/2025 ఇవి మాత్రమే ఎంటర్ చేయాలండి. ఇవి కాకుండా ఏవి మాత్రం ఎంటర్ చేయొద్దు. ప్రోజన్ ఎంట్రీస్ కూడా 31/3/2025 అయిపోయింది అంటే మాత్రమే మీరు ప్రోజన్ ఎంట్రీస్ వేయండి. వేయకపోతే కనుక మీకు ఇష్యూస్ వస్తాయండి. షెడ్యూల్స్ కానీ ట్రయల్ బ్యాలెన్సెస్ కానీ ఏమీ అప్డేట్ అవ్వవు. 31/3/2025 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే, డే ఎండ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ప్రోజన్ ఎంట్రీస్ కానీ వెరిఫికేషన్ కానీ స్టార్ట్ చేసుకోండి. ఒకటి ఈ వెరిఫికేషన్స్
దేని అయ్యాకనే ప్రొవిజన్ వేసుకో. ప్రొవిజనల్స్ కూడా మీరు స్టార్ట్ చేసేది అన్ని వోచర్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ప్రొవిజనల్ ఎంట్రీ స్టార్ట్ చేయండి సార్. కొంతమంది ఇంకా వెరిఫికేషన్స్ చేస్తున్నారు, ఈ వోచర్స్ ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసేస్తున్నారు. బిఫోర్ ఎంట్రింగ్ అంటే వెరిఫికేషన్స్ చేసేటప్పుడు ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసుకునేటప్పుడు ముందుగానే మీరు చెక్ చేసుకోండి. ఏదైతే జనరల్ లెడ్జర్ లో కానీ అన్ని లెడ్జర్స్ లో జనరల్ లెడ్జర్స్ అన్ని ప్రొడక్ట్స్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్రెడిట్, డెబిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేవి పాజిటివ్ లోనే ఉండాలి. ఏవి నెగిటివ్ బ్యాలెన్సెస్ ఉండకూడదు. కొంతమంది డే క్లోజ్ కూడా విత్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ తో చేసేస్తున్నారు వితౌట్ ప్రాపర్ చెకింగ్. సో ముందుగానే చెక్ చేసుకోండి మైనసెస్ ఉంటే కనుక. చెప్పండి. ఇది మరొకసారి రిపీట్ చేస్తున్నానండి ప్రొవిజనల్ ఎంట్రీ ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్రొవిజనల్ ఎంట్రీ వేస్తున్నారు అంటే ఎస్ పెట్టుకుని ప్రొవిజనల్ ఎంట్రీ వేస్తారండి. ఇన్ కేస్ ప్రొవిజనల్ ఎంట్రీ వేసేసారు అనుకుంటే కనుక పారామీటర్ నో పెట్టుకుని చెక్ చేసుకోండి. సమ్ టైమ్స్ అది ఎస్ లో ఉంది అనే భ్రమలోనే కొంతమంది ప్రొవిజనల్స్ వేసేస్తున్నారు, మేము వేసేసాం అయినా కనిపించట్లేదు అని అడుగుతున్నారు కొంతమంది. సో ఇది కూడా నోట్ చేసుకోండి. అది ఎస్ లో ఉంది అనుకుంటే మాత్రమే మీరు ప్రొవిజనల్ ఎంట్రీ వేయండి సార్. ఇంకొకటి ఎస్ అని పెట్టుకుని ప్రొవిజనల్ ఎంట్రీ వేసేసారు, మళ్ళీ అది నో అని మార్క్ చేసుకుని మాత్రమే వ్యూ చేసుకోండి. ఎస్ అని పెట్టుకుని మళ్ళీ రిపోర్ట్ వ్యూ చేసేస్తే కనుక ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని పోతాయి, మళ్ళీ జీరోసే కనిపిస్తుంది. ఎన్నిసార్లు అలా చేసినా మళ్ళీ ఎంటర్ చేయాల్సిందే సార్. మీరు ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసేసిన తర్వాత వాల్యూస్ అన్ని మీ షెడ్యూల్స్ లోకి, మీ రెస్పెక్టివ్ స్టేట్మెంట్స్ లోకి ఎఫెక్ట్ అవ్వాలంటే ఎవ్రీ టైం అప్డేట్ బ్యాలెన్స్ కొట్టుకోవాలి. అది కూడా కాన్ఫిగరేషన్ లో అప్లికేషన్ సెట్టింగ్స్ లో ఉంటుంది, అప్డేట్ రిపోర్ట్ బ్యాలెన్సెస్ అని చెప్పేసి. అవును సార్, ఎవ్రీ ప్రొవిజనల్ ఎంట్రీ వేసుకునేటప్పుడు ఎస్ అని ఉంటే మాత్రమే ప్రొవిజనల్ ఎంట్రీ వేయాలి. నో అని పెడితే మాత్రం అది ప్రొవిజనల్ ఎంట్రీ తీసుకోదండి, అది డే బుక్ లో కూడా ఎఫెక్ట్ అవ్వదు. దానికి ఎస్ పెట్టుకొని ఒకసారి ఎస్ పెట్టుకొని అన్ని ప్రొవిజన్స్ వేసేసుకోకుండా ఎస్ ఎవ్రీ ప్రొవిజన్ కి చెప్పండి. అంటే ఒకసారి పారామీటర్ మాస్టర్ ఎస్ పెట్టుకొని వరుసగా ప్రొవిజన్స్ వేసుకోవడం కాదండి. ఎస్ పెట్టుకొని ఫస్ట్ ఇది రేషియో అనాలిసిస్ వేస్తారు, తర్వాత మళ్ళీ పారామీటర్ మాస్టర్ చెక్ చేసుకోండి, మళ్ళీ అది నో ఉంటుంది, మళ్ళీ ఎస్ పెట్టుకొని మళ్ళీ ఇంకో ప్రొవిజన్ వేసుకోండి. అలా ప్రతి ఒక్క ప్రొవిజన్ కి మీరు పారామీటర్ మాస్టర్ చెక్ చేసుకొని మాత్రమే వేయండి. ఓకే కంటిన్యూ. మీరు అప్డేట్ ఎవ్రీ ప్రొవిజనల్ ఎంట్రీ వేసిన తర్వాత అప్డేట్ రిపోర్ట్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలండి. ఇన్ కేస్ అప్డేట్ కొట్టినా కానీ అది అప్డేట్ అవ్వలేదు అంటే కనుక ఒకసారి డే బుక్ చెక్ చేసుకుని డే బుక్ లో అది రిఫ్లెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి సార్. ఇన్ కేస్ డే బుక్ లో 2 times కానీ ప్రొవిజనల్ ఎంట్రీ ఉంటే రాంగ్ గా, అది డిలీషన్ కోసం మాకు రిక్వెస్ట్ పెట్టండి సార్, మేము డిలీట్ చేపిస్తాం. విత్ డే ఓపెన్ రిక్వెస్ట్ అండి. ఒక హెడ్ లో క్రియేట్ అవుతుంది, ఇంకొక హెడ్ లో రాంగ్ గా మ్యాప్ అవుతుంది అంటే కనుక అది ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రిజాల్వ్ చేపిస్తామండి. దానికి ఒక టికెట్ రైజ్ చేసిన ఓకే, మాకు గ్రూప్ లో మెన్షన్ చేసిన ఓకే సార్. ఎట్ ప్రెసెంట్ అది ఫ్యూచర్ లో రిజాల్వ్ అయిపోతుందండి. ఒక హెడ్ లో క్రియేట్ అయ్యేది ఇంకొక హెడ్ లో మ్యాప్ అయ్యేది, రిలీజ్ అయ్యేది. స్టేట్మెంట్స్ లో అన్ని క్లోజింగ్ బ్యాలెన్సెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. కొంతమందికి ట్రయల్ బ్యాలెన్సెస్ లో తప్పుగా చూపిస్తున్నాయి ఫిగర్స్, అలా ఉన్నా కానీ వాళ్ళు చెక్ చేసుకోకుండా నెక్స్ట్ కి వెళ్ళిపోతున్నారు. సో అవి చెక్ చేసుకుని
తర్వాత మాత్రమే మాకు కన్ఫర్మ్ చేయండి సర్వీస్ రన్ చేయడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఎవరైతే ఈ 400 మెంబర్స్ ఆల్మోస్ట్ ఉన్నారు ఈరోజు మీటింగ్లో, అందరూ ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అన్నెసెసరీగా అంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక స్టెప్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే అది కాంప్లికేట్ అయిపోతుంది, రిపోర్ట్ సబ్మిషన్ డిలే అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు తను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిందో ఎస్ఓపి పక్కన పెట్టుకొని ఇది గ్రూప్లో పోస్ట్ చేస్తాం మీకు. ఇది మీ దగ్గర ఉంచుకొని స్టెప్ వైజ్ చూసుకుంటూ వెళ్తే అసలు ప్రాబ్లమ్స్ రానే రావు. ఏమైనా చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తే అవి మేము వెంటనే మీరు మాకు రిపోర్ట్ చేయండి, మేము రిజాల్వ్ చేయిస్తాం ఎన్ఎల్పిఎస్వితో మాట్లాడి. సార్ ఇంకొక పాయింట్, నాకు సర్వీస్ అని చెప్పాను కదా సార్, ఫైనల్ ఆడిట్ రిపోర్ట్కి తర్వాత పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్కి ఎన్ఎల్పిఎస్వి పంపిస్తాం సర్వీసెస్ అప్డేట్ చేయడానికి. ఇది పంపించే ముందు మీరు అన్ని షెడ్యూల్స్ అనెక్సెస్ ముందుగానే చెక్ చేసుకోండి సార్. ఏదో ఒకటి చెక్ చేసి ఓకే ఫైనల్ అని చెప్పేసి మాకు ఇన్ఫార్మ్ చేసి వద్దండి. అన్ని అనెక్సెస్ షెడ్యూల్స్లో కరెక్ట్గా డేటా ఉంది అనుకుంటే మాత్రమే మాకు ఇన్ఫార్మ్ చేయండి సార్ సర్వీస్ రన్ చేయడానికి. వన్స్ సర్వీస్ రన్ చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మళ్ళీ మీరు చెక్ చేసుకుని ప్రొవిజనల్ ఎంట్రీస్ వేసుకుని డూప్లికేషన్ వస్తే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయాలి సార్. ఒకసారి ప్రొసీజర్ ఫాలో అవి చేస్తే కనుక మీకు ఇష్యూస్ ఏం రావండి. సార్ ఇంకొకటి సార్ అప్డేట్, మర్చెంటైజ్ ఎంట్రీస్ కొంతమంది ఇప్పుడు అవి ఎఫ్ఏస్లో వేస్తున్నారండి. ఎఫ్ఏస్లో వేసుంటే కనుక అవి ఆడిట్ కంప్లీట్ అవ్వదు అసలు వాటికి. ఎవరైతే ఎఫ్ఏఎస్ ఎంట్రీస్, ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది సార్, పెట్రోల్ బంక్ అనేది మర్చెంటైజ్లో వేసుకోవాలి, కానీ కొంతమంది పెట్రోల్ బంక్ కాకుండా అవి హెడ్స్ ఎఫ్ఏఎస్లో క్రియేట్ చేసేసుకుని సేల్స్ పర్చేజ్ అని చెప్పేసి ఎఫ్ఏఎస్లో వేసేసుకున్నారు. జనౌషధి కాకుండా కామన్ సర్వీస్ సెంటర్స్ ఇవి కాకుండా మర్చెంటైజ్లో వేయాల్సినవి ఎవరైతే ఎఫ్ఏఎస్లో వేసున్నారో వాటన్నిటికీ మీరు డే ఓపెన్ చేయించుకుని మర్చెంటైజ్ మాడ్యూల్లో మీరు డేటా ఎంట్రీ చేస్తేనే మీ ఆడిట్ కంప్లీట్ అవుతుంది. సార్ ఆ ఇష్యూ రిజాల్వ్ అవుతుందండి. పార్కింగ్ అమౌంట్ నెగిటివ్లో ఉన్నా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రజెంట్ బారోయింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రమే ఆ ఇష్యూ అవుతుంది.